morning all of you. Now we will discuss about Telangana movement, formation of the state. For this Telangana movement and formation of the state, దీనికి సంబంధించి 150 మార్క్స్ మనకు గ్రూప్ 1లో 6th పేపర్ 150 మార్క్స్ we are seeing from Telangana movement and formation of the state. 150 మార్కులకు ఇచ్చారు. దీన్ని 3 phases గా డివైడ్ చేశారు. సో దట్ ఈస్ ఫ్రమ్ 1948 onwards up to 2014. ఆల్రెడీ వీ హ్యావ్ ఐడియా అబౌట్ దిస్. ఎస్, ఐడియా ఉంటుంది మనకు అందరికీ. మరి ఇందులో ఫస్ట్ ఫేజ్లో ద ఐడియా ఆఫ్ తెలంగాణ భావన. నెక్స్ట్ రెండవది మొబిలైజేషన్ ఫేజ్. దీన్ని సమీకరణ దిశ అనే పేరుతో పిలుస్తాం. సమీకరణ దిశ. థర్డ్ వన్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్ర ఏర్పాటు దిశ. సో 3 భాగాలు మిమ్మల్ని ఇక్కడ చూసినట్టున్నా సార్. ఓకే. ద ఐడియా ఆఫ్ తెలంగాణ మీన్స్ ఫ్రమ్ 1948 to up to 1970 year. Second one 1971 to up to 1990. Third phase 1991 to up to 2014. ఇట్లా 3 దిశలుగా 3 phases-గా దే హ్యావ్ గివెన్ సిలబస్ ఇన్ 6th పేపర్. 6th పేపర్లో మనకు కనబడుతుంది గ్రూప్ 1లో. అండ్ ఆల్సో ఇన్ ప్రిలిమ్స్ లెవెల్ వీ కెన్ సీ ద తెలంగాణ కల్చర్ సంబంధించిన పండుగలు, జాతరలు, వాటి గురించి కొన్ని మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఒకసారి దీన్ని చదువుకున్నట్లయితే, కంప్లీట్గా చదివితే 6th పేపర్తో పాటు ఇటు గ్రూప్ 2కు సంబంధించి కూడా 4th పేపర్ కవర్ అవుతుంది. గ్రూప్ 2కు సంబంధించి కూడా దట్ ఈస్ 4th పేపర్ మనం ఇది కూడా కవర్ అవుతుంది. ఇది 150 మార్క్సే. ఇక్కడ కూడా గ్రూప్ 1లో 150 మార్క్స్ మనకు 6th పేపర్లో వస్తుంది. అంటే వెన్ వీ హ్యావ్ ఐడియా అబౌట్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అబౌట్ థియరీ, దెన్ వీ కెన్ రైట్ ఇన్ మెయిన్స్ ఆల్సో. ఒకసారి కాంటెంట్ మంచిగా పూర్తిగా నేర్చుకుంటే అది గ్రూప్ 2కు గ్రూప్ 1కు రెండింటికి సరిపోతుంది. ఇక్కడేమో మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు గ్రూప్ 2లో, అక్కడేమో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ డేటా ఉంటే దాన్ని మనం ఇట్లయినా రాసుకోవచ్చు. థియరీగా అడిగిన క్వశ్చన్ ఏదైతే ఎగ్జామినర్ వెన్ ద ఎగ్జామ్ మెన్షన్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద క్వశ్చన్ వీ కెన్ రైట్ ఆన్సర్. అది రాయాలంటే ఫస్ట్ మనకు కాంటెంట్ ఐడియా ఉండాలి. కాంటెంట్ ఐడియా ఉంటే దాని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎట్లా రాయాలో మనకి ఈజీగా అవుతుంది. సో ఇది మనకు సంబంధించినటువంటి సిలబస్కు మనకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఇందులో మొదటగా మనం గమనించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ మనం తెలంగాణ ప్రాంతంలో 1948 ఇట్ ఈస్ ఆపరేషన్ పోలో కండక్టెడ్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్. ద సెంట్రల్ గవర్నమెంట్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ నిజాం టు మర్జ్ ద నిజాం స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్. అయితే ఆపరేషన్ పోలో అనేది ఇక్కడ మనకు కనబడుతుంది, ఆపరేషన్ పోలో. కానీ మన సిలబస్లో ఏమిచ్చాడు, అప్ టు 1857 నుంచి మనకు కనబడుతుంది. అప్ టు 1857 నుంచి అంటే బిఫోర్ ద ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో జరగటానికన్నా ముందు దాని అంశాలేంది, ఎందుకు ఆపరేషన్ పోలో కండక్ట్ చేశాం, వాట్ ఆర్ ద రీజన్స్ టు కండక్ట్ ద ఆపరేషన్ పోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఐడియా. ఉట్టినే నిజాంను తొలగించడం నిజాంను తొలగించడానికి కారణం ఏంది అనేది మనకు కావాలి. కడుపులో నొప్పిస్తే హాస్పిటల్కి పోతాం, డాక్టర్ అడుగుతాడు ఏంది కారణం ఏంది అంటే, రాత్రి బిర్యానీ తినవా లేదా ఉపవాసం ఉన్నావా, కారణం ఏందో తెలిస్తే ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ పోలో కండక్ట్ చేయడానికి, నిజాంను తొలగించి భారత యూనియన్లో కలపడానికి వాట్ ఆర్ ద రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద రీజన్స్ టు రిమూవ్ ద నిజాం ఇన్ దిస్ రీజన్. ఆ రీజన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, 1847 నుంచి ఉన్నాయి.
అవి అన్నీ మనకు తెలుసుకుంటే మనకు ఓహో నిజాం ఎందుకు తొలగించామా అనే ఆలోచన వస్తుంది. సో ఇందులో సోషల్ ప్రాబ్లమ్స్, వీఆర్ సీయింగ్ ద సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో రిలీజియస్ ప్రాబ్లమ్స్, మతపరమైన అంశాలు అండ్ ఆల్సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భాషాపరమైనవి. అదేవిధంగా ఇక్కడ రోల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉంది అండ్ ఆల్సో ట్రైబల్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫార్మర్ మూమెంట్స్ ఉన్నాయి, రైతాంగ సమస్యలు ఉన్నాయి అండ్ ఆల్సో ఆంధ్ర మహాసభాస్ వర్క్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ దిస్ రీజియన్. అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అంటే నిజాంను తొలగించేటందుకును ఈ సమాజంలో ఏ సమస్యలు, దేవదాసి, జోగిని, మాతాంగి, బస్విని, వెట్టి చాకరి, బాండెడ్ లేబర్ అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అండ్ ఆల్సో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఈజ్ దేర్. నాగు ఇంట్రెస్ట్ రేట్, సరబరాయ సిస్టమ్ అండ్ ఆల్సో ద ల్యాండ్ లార్డ్స్ కలెక్టెడ్ మోర్ అండ్ మోర్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్. సామాన్య రైతులు, ప్రజలు బాధపడుతున్నారు భూస్వాముల గురించి. అదేవిధంగా ఇక్కడ ఉండే రిలీజియస్ ప్రాబ్లమ్స్. డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్, ఇన్స్టెడ్ ఆఫ్ పర్షియన్ లాంగ్వేజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1884 దే ఇంట్రడ్యూస్డ్ ఉర్దూ లాంగ్వేజ్. ఉర్దూ భాషను అఫీషియల్ భాషగా తీసుకొచ్చారు. బట్ ద పీపుల్ నో ఐడియా అబౌట్ తెలుగు. తెలుగు తెలుసు మనకు, ఉర్దూ తెలియదు. అది కూడా లక్నో ఉర్దూ, నార్త్ ఇండియా ఉర్దూ వచ్చింది. అందువల్ల మనకు భాష రాకపోవడం కారణం. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర మహాసభలు తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాయి. 13 ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాయి. మొత్తం 13 ప్రోగ్రామ్స్ ఫ్రమ్ 1930 to 1946. 1930 నుండి 46 మధ్య టోటల్ ఆంధ్ర మహాసభ ప్రోగ్రామ్స్ ఆర్ 13. అంటే వాళ్ళు ఒక్కొక్క దిశలో ఒక్కొక్క లక్ష్యాన్ని మార్చుకుంటూ పోయిండ్రు. ఫస్ట్ తెలుగు భాష గురించి అని కొన్ని సంవత్సరాలు, తర్వాత కొన్ని సంవత్సరాలకు వాళ్ళు సామాజిక సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలకు వాళ్ళు రైతాంగ సమస్యల మీద దృష్టి పెట్టారు. రైతాంగ సమస్యల మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళు తర్వాత సాయుధ పోరాటానికి దారితీసింది. అంటే ఒక్కో దేశంలో ఒకటి క్లాస్ రూమ్లో అవన్నీ డిస్కషన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ట్రైబల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ మూమెంట్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండేటటువంటి ఆదివాసి వీరులు, గిరిజపుత్రులు, కొమరం భీం ఎగ్జాంపుల్. కొమరం భీం అంతకన్నా ముందు రామ్జీ గోండు పోరాటం. అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరనారి, మనం చూసినాం మొన్న కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ వీరనారి మహిళా యూనివర్సిటీ ఆమె పేరు పెట్టారు. అంటే ఆమె పోరాటాలని, భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళ పోరాటాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా రిలీజియస్ ప్రాబ్లమ్స్, మత సంబంధమైన విషయాలని. వాట్ ఆర్ ద రిలీజియస్ సిస్టమ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే, సో హియర్ ఇన్ ఇండియా ఇండియన్స్ ఆర్ డూయింగ్ ఫైట్ ఎగనెస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ టు బ్రింగ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియన్స్. ఒకవైపు హిందువులు ఇక్కడ కొట్లాడుతున్నారు, ముస్లింలు కొట్లాడుతున్నారు భారతదేశానికి స్వాతంత్రం రావాలని. అనదర్ సైడ్ ముస్లిం లీగ్ డిమాండెడ్ సపరేట్ కంట్రీ ఫర్ పాకిస్తాన్, వాళ్ళకు కావాలని కోరుతుంది. అదేవిధంగా నిజాం కూడా ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ ఏ సపరేట్ కింగ్డమ్ అంటుండు. అంటే భారత్ 3 ముక్కలు కావాలి. ఎందుకు అంటే 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది లండన్లో. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇండియన్ హిస్టరీలో వస్తాయి. ద గాంధీజీ అండ్ కాంగ్రెస్ అటెండెడ్ టు సెకండ్ ప్రోగ్రామ్. వాట్ ఎవర్ గాంధీజీ గివెన్ లెక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ జేమ్స్ ప్యాలెస్ ఇన్ లండన్, ద డిస్కషన్స్ ఆర్ ఫెయిల్డ్ విత్ బ్రిటిషర్స్. వాళ్ళతో చర్చలు విఫలమైన. అదే సమయంలో భారతదేశంలో 1930-34లో సాల్ట్ సత్యాగ్రహం అనేది జరుగుతుంది ఇండియాలో. అప్పుడు గాంధీజీ రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ సాల్ట్ సత్యాగ్రహం డెవలప్ చేస్తాడని అతను తీసుకుపోయి జైల్లో బందీఖాన చేశారు. అప్పుడు బ్రిటిష్ ఏం ప్రకటించిందంటే 1931లో, ఇఫ్ వి విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియన్స్ ఇన్ ఫ్యూచర్, భారతదేశానికి మేము స్వతంత్రం ఇవ్వదలిస్తే భవిష్యత్తులో, ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ వీఆర్ గోయింగ్ టు క్యాన్సల్. ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ వీఆర్ గోయింగ్ టు క్యాన్సల్. అంటే స్వదేశీ రాజ్యాలను ఇక్కడ చిన్న చిన్నవి, ఇండియా లేదప్పుడు, ఇండియా చెప్పుకోవడానికి అంతే. కాబట్టి నిజాం కానీ, కాశ్మీర్ కానీ, ట్రావెన్కోర్, జునాగఢ్, అయోధ్య, లైక్ సో మెనీ స్మాల్ కింగ్డమ్స్ ఆర్ దేర్. దెన్ వీ కెన్ సే దెమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంట. అట్లా 562 ఉన్నాయి ఇక్కడ. అయితే బ్రిటిష్ వాడు ఏం ప్రకటించాడు 1931లో, భవిష్యత్తులో
మేము భారత్కు స్వతంత్రం ఇవ్వదలిస్తే ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా తొలగించి స్టేట్లుగా మారుస్తాం, స్టేట్స్గా మార్చి స్వతంత్రం ఇస్తామని చెప్పిండు. ఇఫ్ వీ విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియన్స్ ఇన్ ఫ్యూచర్, వీఆర్ గోయింగ్ టు క్యాన్సల్ ఆల్ ప్రిన్సిలీ స్టేట్స్. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ స్టేట్స్ వీ విల్ ఫార్మ్ స్టేట్స్, దెన్ వీ విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియన్స్ అన్నాడు. రాష్ట్రాలుగా మారుస్తామంటే మరి నిజాం రాజ్యం ఉంటుందా? ఓ ఇలా ముత్తాతలు 1724లో స్థాపించిన నిజాం రాజ్యం, నా రాజ్యం పోతని బాధపడుతున్నాను. మా తాత ముత్తాతలు ఇచ్చిన బంగారం వజ్రాలు వైడూరాలు పోతాయి, నాకు స్వతంత్రం కావాలి అంటున్నాయన నిజాం. అంటే ఐ వాంట్ ఫ్రీడమ్ లైక్ పాకిస్తాన్. పాకిస్తాన్ డజంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్, బట్ ఐ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ దాన్ పాకిస్తాన్. రైల్వే స్టేషన్ ఉంది, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, ఓషామాల్ ప్యాలెస్ ఉంది, చౌమల్లా ప్యాలెస్ ఉంది, ఒకటేంది అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి పాకిస్తాన్కి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారు స్వతంత్రం? నాకు ఇవ్వండి ఫస్ట్ అని ఈయన కొట్లాడుతాడు. అంటే దేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాడిస్తే 3 ముక్కలు చేయాలి, ఇండియా, పాకిస్తాన్, నిజాం చేయాలంటే మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్లో 88% ఆఫ్ నిజాం గవర్నమెంట్ పీరియడ్ 88% బిలాంగ్స్ టు హిందూస్. 80% హిందువులు ఉన్నారు, 7% ముస్లిమ్స్ ఆర్ ఇస్లాం రిలీజన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అండ్ 5% బిలాంగ్స్ టు అదర్ రిలీజన్ పీపుల్ ఆర్ దేర్. అదర్ రిలీజన్ ఇతర మతస్థులు ఉన్నారు. మరి 88% ఉన్న వాళ్ళు ఇస్లాం రాజ్యానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి అంటే 88% ఉన్న వాళ్ళ హిందువులను ఇస్లాంలోనికి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇస్లాం రాజ్యం అవుతుంది ఇది పాకిస్తాన్ లాగా అని రజాకర్లను తింటారు. రజాకర్స్ అట్లా నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, సో మెనీ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద తెలంగాణ రీజన్ వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేసి, అందువల్ల చాలామంది మహిళలు, వేలాది మంది మహిళలు చనిపోయారు. అట్లా మనకు నిజాంను తొలగించిన కారణాలు తెలుసుకోవాలి ఫస్ట్. వెన్ వీ హ్యావ్ ఐడియా అబౌట్ ద రీజన్స్ బిఫోర్ ద ఆపరేషన్ పోలో, దెన్ వీ కెన్ గెట్ ఐడియా. ఒక ఐడియా ఉండాలి మనకి ఎందుకని. సో అట్లా ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా రీజన్స్గా మనం చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఇట్లా ఇంకా చాలా వస్తాయి సబ్ టాపిక్స్. అవన్నీ తెలుసుకుంటే ఆపరేషన్ పోలో ఎందుకు జరిగిందో తెలుస్తుంది. ఆపరేషన్ పోలో తర్వాత జరిగింది ఇంకా మనకు ఏం జరిగిందని తెలుస్తుంది. అంటే మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే 1883 సంవత్సరంలో మనకు మొదటిసారిగా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అంటాం. స్కీమ్ ఇన్సిడెంట్ అనే పేరుతో దాన్ని పిలుస్తాం. దీన్ని ఫస్ట్ తెలంగాణలో పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్, పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ అంటాం దీన్ని. తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన మొదటి సంఘటన ఇది. 1883లో జరిగింది. డ్యూరింగ్ ద మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్ అండ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ రీజన్, దట్ ఈస్ చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్. దీన్ని ఏమంటాం? తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన మొట్టమొదటి సంఘటన అంటాం. దాని తర్వాత జరిగింది ఏందమ్మా అంటే 1888 అండ్ 1919 యాజ్ వెల్ యాజ్ 1933లో దీస్ ఆర్ ద ముల్కీ మూమెంట్స్ అంటాం. ముల్కీ మూమెంట్స్ అంటాం. ముల్కీ మూమెంట్, ముల్కీ మీన్స్ లోకల్ క్యాండిడేట్. ముల్కీ అంటే స్థానికుడు, లోకల్ క్యాండిడేట్. ముల్కీలకు జాబు లేవు, అపోజింగ్ ఆఫ్ నాన్ ముల్కీస్ దే డిమాండెడ్ జాబ్స్. ద ముల్కీ మూమెంట్స్ మీన్స్ లోకల్ క్యాండిడేట్ ఫైట్ ఫర్ జాబ్స్. లోకల్ క్యాండిడేట్ ఫైట్ ఫర్ జాబ్స్. During the Nizam government period, how many mulki movements are there? 3. First one 1988, 1919. Next one 1933. దీని తర్వాత 1952లో మనకు మరొక నాన్ ముల్కీ మూమెంట్ జరిగింది. నాన్ ముల్కీ మూమెంట్ ఇది ఎవరి కాలంలో జరిగింది? హైదరాబాద్ స్టేట్లో జరిగింది, లేదా సీఎం బూర్గుల రామకృష్ణరావు గవర్నమెంట్లో జరిగింది. సో ఇది కూడా జాబ్స్ కోసమే. నిజాం గవర్నమెంట్లో 3, హైదరాబాద్ స్టేట్లో 1. అంటే 1948లో నిజాం తొలగి హైదరాబాద్ స్టేట్ ఫామ్ అవుతుంది. జేఎన్ చౌదరి మొదట మిలిటరీ గవర్నమెంట్, తర్వాత వెల్లోడి గవర్నమెంట్, తర్వాత బూర్గుల హైదరాబాద్ స్టేట్ 1952లో. మరి దీని తర్వాత ఏమైంది అంటే 1969 నుండి 2014 మధ్య జరిగింది తెలంగాణ స్టేట్ మూమెంట్. తెలంగాణ ఉద్యమం జరిగింది, ప్రత్యేక రాష్ట్రం. దీన్ని
డిమాండింగ్ ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా జరిగింది? మొదటగా చందా రైల్వే స్కీమ్ సంఘటన, ఇట్ ఈస్ ద ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ. తర్వాత ముల్కీల కోసం, ఉద్యోగాల కోసం కొట్లాడినాం. మరి 88లో ముల్కీ మూమెంట్ స్టార్ట్ అయింది, 52 వరకు జరిగింది బురుగుల ప్రభుత్వం. తర్వాత కొన్ని పరిణామాల వల్ల 1956లో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ 1956 నవంబర్ 1. ఎలా ఫామ్ అయింది అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఫామ్ అయింది. ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలు కలిసిపోయి, హైదరాబాద్ ఆంధ్ర 2 కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది 1956 అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్. పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఆంధ్ర నుంచి కొంతమంది పెద్ద మనుషులు 4, ఇక్కడ 4 కలిసి ఒప్పందం రాసుకున్నారు, అగ్రిమెంట్. దాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. పెళ్లి శుభ్లకు పోతే ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది పోయి మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేసినట్టు, అదే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సార్? 14 అంశాలు ఉన్నాయి. 14 అంశాలు రాసుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? లోకల్ అంటే 12 సంవత్సరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే 12 ఏళ్ళు ఇక్కడ నివసించాలి. నివసించిన తర్వాత వాళ్ళు లోకల్ అవుతారు. అట్లా 14 అంశాలు. ఒక అంశం లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? హూ ఈజ్ లోకల్ క్యాండిడేట్? అమాంగ్ 14 పాయింట్స్, లోకల్ క్యాండిడేట్ మీన్స్ హూ లివ్స్ 12 years ఇన్ దిస్ రీజన్, దే విల్ ట్రీటెడ్ ద గవర్నమెంట్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్స్. మరి 12 ఏళ్లలో మనకు అందులో ఎన్ని అంశాలు రాసుకున్నాం? 14 అంశాలు. ఎందుకు రాసుకున్నాం అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ బిటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో చేదు అనుభవాలు ఉన్నాయి. మనకు ఉద్యోగాలు లేవు, లేదా ఇతరాంతర అంశాలు నష్టపోయినాయి. ఒకవేళ నెక్స్ట్ ఆంధ్రాతో కలిస్తే కూడా మేము నష్టపోతాం కాబట్టి వాళ్ళు ఏమంటారు? అరే మీరు భయపడనే వద్దు మా గురించి, మీకు ఏం కావాలో మీరు రాసుకొని మీ భయాలు తొలిపోవడానికి అని మనకే చెప్తుర్రు. వాళ్లకు అభివృద్ధి లేక మన దగ్గరికి వచ్చారు వాళ్ళు హైదరాబాద్కు. మనమే భయపడి మనకే ఏం లేవని మనం అగ్రిమెంట్ రాసుకున్నాం. వాళ్ళు 14 అంశాలు రాసుకున్నాం, అందులో సంతకాలు పెట్టిరు కాదు. అసలు వాళ్ళు రాసుకుంటే మన సంతకం పెట్టాలి, కానీ రివర్స్ చేసిరు ఇక్కడ. అయితే ఈ 14 అంశాల్లో ఒకటేంది లోకల్ అంటే 12 years. దీని ప్రకారం లోకల్ క్యాండిడేట్గా మారాలంటే ఎప్పటి వరకు ఉండాలి సార్? ఇక్కడ 1960 వరకు ఉండాలి. మరి వాళ్ళు రాసిన అంశాలని మనకు నెరవేర్చిండ్రా? ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయాలి, అమలు చేయాలి మనకి ఇచ్చిన హామీలు ఏపీ గవర్నమెంట్. అందువల్ల అమలు చేయకపోవడం మూలంగా 69లో దాన్ని అపోజ్ చేస్తూ ఎర్లీ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. ద ఎర్లీ ఫేజ్ ఆఫ్ తొలి దేశ తెలంగాణ ఉద్యమం 69లో స్టార్ట్ అయింది. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు లోకల్ అంటే ఇప్పుడు అక్రమంగా వచ్చిన వాళ్ళు సక్రమ అవుతారు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు లీగల్ అవుతారు, ఫేక్ ముల్కీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన వాళ్ళంతా లోకల్ అవుతారు. దే ఆర్ గెటింగ్ జాబ్స్. అందరు ఈక్వల్ అవుతున్నారు అన్ని ప్రాంతాలుగా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈక్వల్ అవుతున్నాయి ఇప్పుడు 68. మరి మాకు ఇచ్చిన హామీలు ఏంది? నెరవేర్చలే. దే ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ వాట్ ఎవర్ ప్రామిసెస్ గివెన్ బై దెమ్ టు అస్. దెన్ అపోజింగ్ ఆఫ్ దోస్ వి స్టార్టెడ్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. మళ్ళీ 2014 వరకు జరిగింది అది. కాబట్టి ఇక్కడ ఏంది చూడండి, ఫస్ట్ మనకు రాజకీయ చైతన్యం కావాలి. చైతన్యం వచ్చిన తర్వాత జాబ్స్ కోసం కొట్లాడినాం. జాబులు రాకపోతే రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఐడియా అబౌట్ అవర్ రైట్స్, పొలిటికల్ అవేర్నెస్ ఉండాలి. వచ్చిన తర్వాత ఫైట్ ఫర్ జాబ్స్ రాకపోతే దేనికోసం కొట్లాడినాం? రాష్ట్రం కోసం కొట్లాడినాం. మా రాష్ట్రం మాకు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, మా రాష్ట్రం మాకు వస్తేనే మా భూములకు నీళ్ళు వస్తాయి, మా రాష్ట్రం మాకు వస్తేనే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి పోరాటం చేసింది ఇక్కడ. అంటే 82లో ఉద్యమం స్టార్ట్ అయింది. అంతకన్నా ముందు చైతన్యం ముందు 83లో మూమెంట్ స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇక అక్కడ నుంచి 2014 వరకు కంటిన్యూగా మూమెంట్ చేస్తూనే ఉన్నాం. ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంది, ఉద్యమం నడుస్తూనే ఉంది. కానీ ఉద్యమ లక్ష్యాలు మార్చుకున్నాం. వి చేంజ్ అవర్ బట్ నాట్ స్టాప్డ్ మూమెంట్. ఇంకా ముఖ్యంగా చెప్పండి, 88లో ఏం జరిగింది సార్? ముల్కీలు లోకల్గా ఉద్యోగాల కోసం కొట్లాడి 88 నుంచి 69 వరకు మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? సుమారు 90 ఏళ్ళు ఉన్నాయి. ఇన్ బిట్వీన్ దీస్ ఇయర్స్ 90 ఏళ్ళ పాటు ఉద్యోగాల కోసం కొట్లాడి. ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా ఉల్లంఘనలు, భాష గురించి, సంస్కృతి గురించి, నాగరికత గురించి, కట్టుబాట్ల గురించి, బొట్టు గురించి, తినే తిండి కోసం వాళ్ళు ఇన్సల్ట్ చేసిండ్రు.
ఆ ఇన్సల్ట్ వల్ల 90 ఏళ్ళు భరించిన తర్వాత ఉద్యోగాలు రాకపోతే మా రాష్ట్రం మాకు వస్తేనే ఉద్యోగం వస్తుంది, మా రాష్ట్రం మాకు వస్తేనే ఉద్యోగం వస్తుంది, కాబట్టి మనకేం కావాలి, రాష్ట్రం కావాలి అని లక్ష్యం మార్చి జాబ్ల కోసం కొట్లాడడం బంద్ చేసి రాష్ట్రం కోసం కొట్లాడి. అది ఇక్కడ ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్ వస్తే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ముల్కీ మూమెంట్ ఈజ్ కాల్డ్ తెలంగాణ స్టేట్ మూమెంట్. ముల్కీ ఉద్యమ కొనసాగింపే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, లేదా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఏ ఉద్యమ కొనసాగింపు, ముల్కీ ఉద్యమం కొనసాగింపు. ద ముల్కీ మూమెంట్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. అదర్వైజ్ తెలంగాణ మూమెంట్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ వన్ మీన్స్ ముల్కీ మూమెంట్. ముల్కీ అంటే జాబ్ల కోసం కొట్లాడు, జాబులు రాకపోతే దేనికోసం కొట్లాడినాం, వి ఫైట్ ఫర్ జాబ్స్, వి ఫైట్ ఫర్ జాబ్స్, ఇఫ్ నాట్ గెట్ జాబ్ దెన్ వి చేంజ్ అవర్ ఏం ఫైట్ ఫర్ మూమెంట్. తెలంగాణ స్టేట్ మూమెంట్ స్టార్ట్ చేసినాం. అట్లా మనకు అవేర్నెస్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మనంతా ఇక్కడికి వచ్చారు, మీరు గ్రూప్ 1 అంటే ఏందో తెలియదు డైరెక్ట్ వస్తాం 10th క్లాస్ అయిపోగానే. అవేర్నెస్ డిగ్రీ చదివేటప్పుడు ఫ్రెండ్సో టీచర్లో లెక్చరర్లో రిలేటివ్సో ఎవరైనా జాబ్ వస్తే ఓహో పలానా దగ్గర రక్షణ ఐఎస్ అకాడమీలో రాస్తారు చెప్తున్నట్టు చరిత్ర తెలుసుకోవాలి, మనం మారాలి అని ఎవరెవరు ఇన్స్పైర్ అవుతాం మనం, వాళ్ళ ద్వారా తెలుసుకుని ఇక్కడికి వస్తాం. అంటే అదే చైతన్యం కావాలి ఫస్ట్ మనకు. మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ గోల్ ఇన్ అవర్ లైఫ్, దేనికోసం మనం ఉన్నాం, ఏం సాధించాలి అనేది క్లారిటీగా మనకి ఏం అనేది ఒకటి తెలిసి ఉండాలి. ఉన్న తర్వాత ఆ మార్గంలో ప్రయాణించాలి మనం. దట్ ఈజ్ అవేర్నెస్. అవేర్నెస్ వచ్చిన తర్వాత వి ఫైట్ ఫర్ జాబ్స్. జాబ్ కోసం రాకుంటే మూమెంట్ కోసం కొట్లాడి. అటు 100 సంవత్సరాలు రాష్ట్రం కోసం జాబుల కోసం కొట్లాడి, జాబు రానప్పుడు రాష్ట్రం కోసం కొట్లాడి. సో ఇట్లా కూడా క్వశ్చన్లు అడుగుతుంటారు మనకి ఎగ్జామ్. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతాడు, ఒకవేళ ఏమడుగుతాడు, వాట్ ఈస్ ద క్వశ్చన్ అంటే ఇన్ గ్రూప్ 1 మెయిన్స్లో ఆపరేషన్ పోలో నిర్వహించడానికి దారితీసిన పరిస్థితులు ఏంది, వాట్ ఆర్ ద కాజెస్ ఆర్ రీజన్స్ టు స్టార్ట్ ద ఆపరేషన్ పోలో టు రిమూవ్ ద నిజాం గవర్నమెంట్ అంటే. ఇవన్నీ మనం రాయాలి. సోషల్ ఎకనామికల్ ప్రాబ్లమ్, రిలీజియస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ రాస్తే ఒక 4-5 పేజీలు అవుతాయి. కానీ ఇచ్చిన 200 పదాల్లో మనం క్లారిటీగా ఇవ్వాలి. అంటే ఒకటి హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి, అడిగిన క్వశ్చన్ క్లారిటీ జవాబు ఏం రాయాలో మన మైండ్లో ఉండాలి, ఉన్నప్పుడు ఉన్న అంశాలను హైలైట్ చేసుకోవాలి. అంటే మనం టోటల్గా సబ్జెక్టు నేర్చుకోవటం ఒకటి, దాన్ని మనం ఏమంటాం, హార్డ్ వర్క్ చేయాలంటాం. హార్డ్ వర్క్ అంటే వెన్ వీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ అవర్ సబ్జెక్ట్, దట్ ఈజ్ హార్డ్ వర్క్. కష్టపడి మొత్తం నేర్చుకోవాలి. మరి ఇచ్చిన క్వశ్చన్కు సూటబుల్ అయిన ఆన్సర్ రాయటం సాఫ్ట్ వర్క్. మరి ఏ క్వశ్చన్ అడిగిండు, క్వశ్చన్కు మనం ఏం రాయాలి అనేది మనకు సాఫ్ట్ వర్క్ అనమాట. ఈ విధంగా సాఫ్ట్ వర్క్ను చేయాలంటే ఫస్ట్ హార్డ్ వర్క్ తెలవాలి నీకు. టోటల్గా కాంటెంట్ నేర్చుకున్నాక అడిగిన క్వశ్చన్ ఏంది, దానికి ఏంది అనేది దాన్ని ఎడిటింగ్ చేసుకుని క్లారిటీ ఇవ్వాలి అక్కడ. అట్లా దాన్ని ఫస్ట్ మొత్తం టోటల్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఉన్న కాంటెంట్ క్వశ్చన్ ఏం అడిగిండో నువ్వేం రాయాలనేది ప్రాక్టీస్లో వస్తుంది నీకు. ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు ఏది రాసినాం ఏది రాయాలనేది కరెక్షన్ చేస్తుంటే ఈజీగా అర్థమైంది మీకు. అట్లా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అందుకే మీకు ఏం కావాలి, కోచింగ్ టీచింగ్ 2 ఉంటాయి కదా. కోచింగ్ టీచింగ్ 2 ఉంటాయి. మీరు దేనికి వస్తున్నారు సార్, దేనికి వస్తారు మేడం, కోచింగ్ వస్తారు, టీచింగ్ వస్తురా. టీచింగ్ ఏడా ఉంటుంది, స్కూల్స్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, అదర్ అకాడమిక్ లెవెల్లో ఉంటుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ మనం డిగ్రీలో కానీ ఇంజనీరింగ్ చదివేది టీచింగ్ అంటారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చదువుతాం. టీచర్ చెప్తారు రాముడు లే చదువురా అంటుంది, రాముడు చదువుతాడు, రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్, దే వెంట్ అవే ఫ్రమ్ స్కూల్, దే సాట్ అండర్ ఏ ట్రీ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. వాట్ వాస్ గోయింగ్ ఆన్, యూ డోంట్ నో. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చదివితే అది టీచింగ్. ఇదేంది కోచ్. కోచ్ అంటే గైడర్. వీఆర్ ద గైడర్స్ టు యూ హౌ టు క్రాక్ యువర్ గోల్, హౌ టు బికమ్ యాజ్ ఆఫీసర్. ఫస్ట్ టీచింగ్ చేస్తాం, తర్వాత నీకు కోచ్ గైడింగ్ ఇస్తాం. అంటే ఫస్ట్ నువ్వు కాంటెంట్ నేర్పిస్తావు ఉన్నది, తర్వాత నువ్వు విజయం సాధించడానికి నీకేం కావాలి, అడ్వైస్ గైడెన్స్ ఏం కావాలి నీకు, దాన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది. చాలామంది 4-5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతారు. ఇక అస్సలు 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతాడు. మా ఓన్ రూమ్ నిండా మొత్తం పుస్తకాలే ఉన్నాయి, అచ్చవున్నారు లేని పుస్తకం మన రూమ్లో ఉంటుంది అని చెప్తాం.
కానీ ఎగ్జామ్కి వస్తే ఏముండదు. ఏడ జరుగుతుంది మైనస్ అంటే నువ్వు చదివింది ఏందో, నీకు సబ్జెక్టుకు ఎగ్జామ్లో కావాల్సింది ఏందో నీకు పర్టికులర్ తెలియాలి. అప్పుడు అది ఎట్లా వస్తుంది? ప్రాక్టీస్లో వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే నీకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ కోచ్ అంటే ఏంటంటే గైడర్ అనమాట. నువ్వు సక్సెస్ఫుల్గా నువ్వు విజయం సాధించడానికి నీకు అర్హత ఉన్నప్పటికీ నువ్వేం చేస్తున్నావు తప్పులు అని ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తప్పులను రెక్టిఫై చేసేదే కోచ్. టెక్నిక్స్ కొన్ని చెప్తాం, టెక్నిక్స్ ఫాలో కావాలి. కొన్ని క్లాస్ రూమ్లో ఏ టాపిక్ ఎట్లా టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, అవితో పాటు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం, వచ్చిన తర్వాత టెక్నిక్స్ ఫాలో కావాలి. ముందే టెక్నిక్స్ ఫాలో కావద్దు. ముందే టెక్నిక్స్ అయితే ఆడ కోడింగ్ డికోడింగ్ అవుతుంది. టెక్నిక్స్ ఫాలో కావద్దు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత కోడ్ అండ్ డికోడింగ్. సో అట్లా అంటే ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి మనం? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాడు, 1953 సంవత్సరము డిసెంబర్ 29వ తారీఖు నుండి 1955 సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖు మధ్య ఫజల్ అలీ కమిషన్ అనేది ఏర్పడింది. దేని ఆధారంగా ఏర్పడింది? సబ్మిట్ చేసే రిపోర్ట్ అంటే 1 లాంగ్వేజ్ 1 స్టేట్, 1 లాంగ్వేజ్ 1 స్టేట్ ఫార్ములా. ఒకే రాష్ట్రం ఒకే భాష మాట్లాడే వాళ్ళను ఒక రాష్ట్రంగా మార్చాలి. ఫజల్ అలీ కమిషన్ యొక్క రిపోర్టు ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉంది అనొచ్చు. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఆన్ ఇండియా అని అడగొచ్చు. లేదా దానికన్నా ముందు జరిగిన ఫ్యాక్టర్స్ అడగవచ్చు. అడిగినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫజల్ అలీ కమిషన్ ఉంది, భాషా ప్రాతిపదికన ఏర్పడింది. దీన్నే ఫస్ట్ ఎస్ఆర్సి అంటాం, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంట, ఎస్ఆర్సి అంట. ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రాజ్యంలో నిజాం గవర్నమెంట్లో తర్వాత హైదరాబాద్ రాజ్యంలో 16 జిల్లాలు ఉన్నాయి. 8 డిస్ట్రిక్ట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ రీజన్, 5 బిలాంగ్స్ టు మరాఠ్వాడా రీజన్, 3 బిలాంగ్స్ టు కర్ణాటక రీజన్. అయితే అంతకన్నా ముందు ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 సంవత్సరం అక్టోబర్ 1న ఏర్పడింది. ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. ఇది భారతదేశంలో మొదటిసారిగా భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం. The Andhra state is the first state formed based on the language in India. It is the first state. దేశంలో భాషా ప్రాతిపదికన మొదటి రాష్ట్రం అది. అయితే వాళ్ళు ఏమంటున్నారు? ఓ నాయన మాకు రాజధాని లేదు, ఫైనాన్స్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మరి మా సమస్య తీరాలంటే ఎవరితో కలపాలి? తెలంగాణతో కలపాలి, హైదరాబాద్తో కలిపితే సమస్య అవుతుంది అంటారు. మళ్ళీ సెంట్రల్ మీద ఒత్తిడి తెచ్చి ఇట్లా భారతదేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఒకే భాష మాట్లాడే వారిని ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అని సెంట్రల్ మీద ఒత్తిడి తెస్తే ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసి అప్పుడు ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 5 జిల్లాలు మరాఠవాడవి అవి తీసుకుపోయి ముంబైలో కలపాలి, కలిపి ఒక స్టేట్ ఫామ్ చేయాలి, ఒకే భాష అవుతారు వాళ్ళు. ఈ 3 రాష్ట్రాల కన్నడ తీసుకుపోయి బెంగళూరులో కర్ణాటకలో కలిపి ఒక స్టేట్ ఫామ్ చేయాలి. మరి అదేవిధంగా తెలంగాణలో 8 జిల్లాలు తెలుగు మాట్లాడుతారు, ఈ తెలుగు వాళ్ళను ఆంధ్రాలో కలిపి ఒక స్టేట్ ఫామ్ చేయాలి. మరి మహారాష్ట్రలో గుజరాత్ బాగా ఉన్నది, అప్పుడు ఈ గుజరాత్ను డివైడ్ చేయాలి, ముంబై నుంచి డివైడ్ చేసి గుజరాతీ మాట్లాడే వాళ్ళను ఒక స్టేట్ చేయాలి. ఇట్లా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎట్లా డివైడ్ చేయాలి, ఒకే రాష్ట్రాన్ని ఎట్లా ఫామ్ చేయాలి అనే దానికి వచ్చింది కమిషన్. అంటే ద ఫజల్ అలీ కమిషన్ ఏమి టు ఫార్మ్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ అని వచ్చింది. అంటే ఇట్లా దేశం మొత్తం ఎట్లా తిరిగింది, మరి తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏంది, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆర్ ఒపీనియన్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ద విశాల్ ఆంధ్ర. ఈ ఆంధ్రతో కలవాలనుకున్నదా వద్దనుకున్నదా అని తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పిండ్రు, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. సో ఇట్లా వివిధ ప్యారాల కింద వివిధ చాప్టర్లో రాసిండ్రు వాళ్ళు. సో అది చాలా ఇంపార్టెంట్. అది రాసేటప్పుడు ఇవన్నీ మనకు క్లారిటీ ఉండాలి మైండ్లో. దాని మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒపీనియన్ ఏంది, వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ స్మాల్ స్టేట్స్, ఏం చెప్పిండు ఆయన, అది కూడా మెన్షన్ చేయాలి. అంటే రాసేటప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో మనం 200 పదాల్లో రాసేటప్పుడు ఇంట్రడక్షన్ ఒకటి ఇంపార్టెంట్, 2 కాంటెంటు, నెక్స్ట్ కన్క్లూజన్, ఇవి రాయాలి. అయితే ఇక్కడ ఏంది గుర్తుపెట్టుకోవాలి? నెంబర్ 1 క్వశ్చన్ అడిగినటువంటి నేపథ్యం ఏంది, ఎందుకు అడిగిండు క్వశ్చన్, ఆయన ఉద్దేశం ఏంది ఎగ్జామినర్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. మనం వెన్ వీ హ్యావ్ క్లారిటీ అబౌట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక క్వశ్చన్ ఏంది అడిగిందో ఉన్నది ఉన్నట్లు రాయాలి,
అదే ఇంట్రడక్షన్ ఎక్కువ టెన్షన్ పడుతుంది. 1953లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. దాని ఫలితాలు నువ్వు వివరించు, దాని ఉద్దేశం ఏంది అని అట్లా క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం రాయాలి. 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భాషా ప్రాతిపదికన. అదేవిధంగా దేశంలో 1952 మొదటి జనరల్ ఎలక్షన్ల తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నందువల్ల కేంద్ర ప్రభుత్వము 1953 డిసెంబర్ 23న ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇతను మాజీ ఒరిస్సా గవర్నర్. అతని నేపథ్యంలో, అతని ఆధ్వర్యంలో 2 సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసి భారతదేశం మొత్తం మీద ఒకే భాష ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయవలసిన అంశాలను పరిశీలించడానికి ఏర్పడినదే ఫజల్ అలీ కమిషన్. అంటే దాని లిమిట్, దాన్ని వదిలేడు. అక్కడికి ఎందుకు ఏర్పడిందో చేయాలి. తర్వాత కాంటెంట్లో ఏం చేయాలి మరి, దీని ఉద్దేశం 1, 2, 3 రాస్తూ, అందులో మనం తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి తెలంగాణ అభిప్రాయాలు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ, తక్కువ అంశాలను ఆంధ్ర ప్రాంతానికి ఇస్తూ, మరి అది మొత్తం ఎన్ని ప్యారాలు, ఎక్కడెక్కడ జరిగింది, వాళ్ళ అభిప్రాయం ఏంది, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్, హౌ దే హ్యావ్ గివెన్ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ టు దిస్ వన్, వాట్ ఆర్ ద రిపోర్ట్ ఆఫ్ అవర్ గవర్నర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యాజ్ వెల్ కాంగ్రెస్ లీడర్స్ ఒపీనియన్. అట్లా అది మొత్తం కాంటెంట్లో పూర్తిగా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కన్క్లూజన్కి వచ్చేటప్పుడు ఏం రాయాలి, ఫజల్ అలీ కమిషన్ వెంట్ అక్రాస్ ద కంట్రీ అండ్ టేకెన్ ఒపీనియన్ ఆఫ్ ద కామన్ మ్యాన్ and other political leaders, NGO organization leaders, and submit a report to central government. Based on this report, the Fazal Ali Commission given information to central government to form the India like 14 states and 6 union territories. But in the part of this, the Telangana people's opinion written in 6th chapter from 374 para to 380 para. In this, the Fazal Ali Commission given opinion that Telangana should be as a Telangana state. The Telangana people don't like merge into Andhra. Totally the people opposed Vishalandra. Vishalandra వ్యతిరేకంగా ఉన్నారు. అనే కన్క్లూజన్ మనం ఇవ్వాలి. తెలంగాణ పీపుల్ ఒపీనియన్ ఏందని, అంటే దాని ఇంపాక్ట్ ఏంది నెక్స్ట్ అనేది కన్క్లూజన్ రావాలి. ఇంపాక్ట్ కన్క్లూజన్ రావాలి. ఉన్నది ఉన్నట్లు ఇంట్రడక్షన్లో రాయాలి. కాంటెంట్లో ఇంకా మనం వాళ్ళు ఎంత అడిగినో దాన్ని నేర్చుకున్న తర్వాత మనకు అవసరమైంది రాయాలి. సో అట్లా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇట్లా ఏదైనా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది, 1724 నుంచి 1948 వరకు నిజాం గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉన్నది. నిజాం అసఫ్జాయి డైనెస్టీ, అదర్వైజ్ అసఫ్జాయి డైనెస్టీ ఈ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ 1948 నుంచి సెప్టెంబర్ 18 అప్ టు 1949 నవంబర్ 30 మధ్య వీఆర్ సీయింగ్ ద జేఎన్ చౌదరి గవర్నమెంట్. జేఎన్ చౌదరి గవర్నమెంట్ వీఆర్ సీయింగ్ ఇట్ ఈజ్ ఏ మిలిటరీ గవర్నమెంట్. మిలిటరీ గవర్నమెంట్ ఉంది. మరి ఎందుకు మిలిటరీ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే 2 ఇంటెన్స్ ఆర్ దేర్ టు క్రియేట్ పీస్ ఇయర్, శాంతిని నెలకొల్పాలి. అండ్ ఆల్సో అనదర్ వన్ ఈజ్ శాంతి నెలకొంటే రజాకర్స్ ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ పిసెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూమెంట్ ఉంది, వీళ్ళను కంట్రోల్ చేయాలి. ఈ 2 ఉద్దేశం. తర్వాత మనకు 1949 డిసెంబర్ 1 నుంచి 1952 మార్చ్ 4 మధ్య వీఆర్ సీయింగ్ ఇయర్ ఎంకే వెల్లోడి గవర్నమెంట్. ఎంకే వెల్లోడి గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉన్నది. సో నిజాం తర్వాత జేఎన్ చౌదరి మిలిటరీ, తర్వాత ఎంకే వెల్లోడి, ఇట్ ఈజ్ సివిల్ గవర్నమెంట్, పౌర ప్రభుత్వం ఉంటుంది. సివిల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సివిల్ గవర్నమెంట్లో ఇట్ హ్యాస్ గివెన్ ప్రియారిటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల సంక్షేమం కోసం చూసి. దీని తర్వాత మనకు బుర్గుల ప్రభుత్వం అనేది వచ్చింది 1952 నుంచి మార్చ్ 6 నుంచి 1956 అక్టోబర్ 30 మధ్య. దట్ ఈస్ బుర్గుల రామకృష్ణ రావుస్ గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్. మరి బుర్గుల ప్రభుత్వం మీద కూడా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ముల్కీలకు న్యాయం చేయాలి, అండ్ ఆల్సో రెండోది ల్యాండ్ రిఫార్మ్స్.
ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఈ 2 బాధ్యతలు అతని మీద ఉన్నాయి. దట్ ఈజ్ నెంబర్ 1 ముల్కీ సమస్యలను పరిష్కరించాలి. నెంబర్ 2 ల్యాండ్ రిఫార్మ్స్. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ పిసెంట్ ఆర్మ్ స్ట్రగుల్ జరుగుతుంది. వాళ్ళు భూస్వాములను చంపడం, భూమిని పేదలకు వంచేయటం వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు గన్ను పట్టి భూస్వాములను చంపి, రజాకారులను చంపి, నిజాంను తొలగించి, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్. వాళ్ళు తుపాకీ పడితే ఇల్లీగల్, పోలీసు వాళ్ళు తుపాకీ పడితే ఇల్లీగల్. కాబట్టి మేమే చేస్తాం పని అని బూర్గుల రిఫార్మ్ తెచ్చింది. అది జేఎన్ చౌదరి కూడా చట్టం చేసింది, దాన్ని అమెండ్మెంట్ చేసింది బూర్గుల. ఇట్లా కొన్ని ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ఉంటాయి ఆ మధ్య. అవేంటో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడవలసిన అవసరం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అంటే ఇవన్నీ ప్రభుత్వాలు ఏమేం జరిగినాయి, ఏ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ అడగవచ్చు ఎక్కడి నుంచి అయినా. కాబట్టి సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్. అట్లా నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో మళ్ళీ ఇట్లా బూర్గుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ అయింది. దట్ ఈజ్ ఏపీ స్టేట్ ఫార్మ్డ్ 1956 నవంబర్ 1 నుంచి. అదేవిధంగా 2014 జూన్ 1వ తారీఖు వరకు ఏపీ అనేది ఉన్నది, ఏపీ ప్రభుత్వం ఉన్నది. మరి ఇక్కడ ఇంజస్టిస్ అనేది జరిగింది, మనం అన్యాయాలు జరిగింది. మన భాషను, మన సంస్కృతిని, మన కట్టుబాట్లను అవమానించారు. మనం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి జరిగింది. అయిన తర్వాత ముక్కోటి ఆంధ్రులు ఒకటే, అందరూ బాయ్ బాయ్ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో నీళ్ళల్లో కానీ, నిధులల్లో కానీ, అండ్ ఆల్సో ఉద్యోగాల్లో కానీ తెలంగాణ వారికి తీరని అన్యాయం జరిగింది. నీళ్లు, నిధుల కోసం. అందువల్ల మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. చూడండి, మామూలు రాలేగా. కాబట్టి మనకు ముఖ్యంగా వాటర్ రిసోర్సెస్లో ఇంజస్టిస్ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోదావరి నది ప్రయాణిస్తుంది. గోదావరి నదిలో తెలంగాణ యాజ్ షేర్ 79% ఆఫ్ షేర్, ఆంధ్ర యాజ్ షేర్ ఇన్ గోదావరి 21% ఆఫ్ షేర్. తెలంగాణ ప్రాంత ప్రజలకు 79% వాటా ఉంది. ఏపీకి దే హ్యావ్ ఓన్లీ 21% ఆఫ్ షేర్. బట్ బై యూటిలైజింగ్ ద వాటర్ రిసోర్సెస్ దే కన్స్ట్రక్టెడ్ కెనాల్స్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ గోదావరి. టోటల్గా అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నారు. మరి 79% పారుతున్న గోదావరి తెలంగాణలో 6 జిల్లాల్లో ప్రవహిస్తుంది. ఉమ్మడి జిల్లాల్లో ఎందుకు బీడు భూములుగా మారింది? ఎందుకు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఎందుకు దుబాయ్ లాంటి ప్రాంతాలకు వలసపోతుంది? ఎందుకు చేనేత కార్మికులు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఆదివాసీ గూడాల్లో ఆక్రందనలు ఎందుకున్నాయి? ఖమ్మం జిల్లాలో ఆదివాసుల ఆక్రందనలు ఎందుకున్నాయి? నల్గొండ ఫ్లోరోసిస్ వచ్చి ఎందుకు కాళ్ళు చేతులు వంకరవై బాధపడుతూ 100 మంది పిల్లలు, 1000 మంది పిల్లలు అనారోగ్య సమస్యకు గురైండ్రు? పాలమూరు వలస రాజ్యంగా ఎందుకు మారింది అనేది వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే చూడండి ఎంత ఇంజస్టిస్ జరిగిందంటే 79% ఇక్కడ నది ప్రవహిస్తున్నప్పటికీ చుక్క నీరు కూడా తాగనికలేవు. ఆడపిల్లలు కొన్ని కిలోమీటర్లు పోయి బిందెలతో నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఆ కష్టాలు కడగనలు తట్టుకోలేక తెలంగాణ సమాజాన్ని సమస్యలను విని 1972లో బీటెక్ చేసిన గద్దర్, ప్రజా విద్యనౌక గద్దర్ బీటెక్ చేసి అన్ని అరణ్యంలో పోయినాయి. అప్పుడు అమ్మా తెలంగాణమా ఆకలి కేకలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని పాటవు నీవమ్మో. అంటే తెలంగాణలో ఉన్న సమస్యలు ఎత్తి చూపిండు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, హ పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేవని, హ మా గొంగడేస్తారు ఇట్లా, మా భూములు మాకేవని, మా భూములు మాకేడు, మా భూములు ఎవరు తీసుకుపోయారు అని ఇట్లా ఆట రూపంలో, పాట రూపంలో వేలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. విద్యార్థులు ఆత్మ బలిదానాలు ఎందుకు చేసుకున్నారు? తెలంగాణ నీరు ఎందుకు ఎండిపోయింది? గొంతు ఎందుకు తడుస్తలేదు? రైతులకు పురుగుల మందే పెరుగన్నం ఎందుకు అయింది? అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అంటే 79% పారుతున్న నది గోదావరి నది ఎందుకు తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఇయర్ గోదావరి రివర్ నిజామాబాద్ జిల్లా కందకుర్తి అనే ప్రాంతంలో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మంజీరా ఈజ్ ఏ ట్రిబ్యూటరీ టు గోదావరి. సింగూరు డ్యామ్ ఈజ్ దేర్, సింగూరు ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది.
ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఆర్ పోచంపాడు అంటాం దీన్ని, పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది. కిందికి వస్తే కడెం ప్రాజెక్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వస్తున్నట్లయితే మేటిగడ్డ వద్ద ప్రజెంట్ కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. దీన్నే ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్ట్ అన్నాం. అంటే ప్రాణహిత నది నుండి చేవెళ్ళే చెల్లెమ్మ ఈ సబితమ్మ దగ్గరకి చెరువుకు నీళ్ళు అందించాలి. రాజశేఖర గవర్నమెంట్లో ప్రాజెక్ట్ వచ్చింది. కిందికి పోతే దేవాదుల ప్రాజెక్టు కానీ, కంతనపల్లి ప్రాజెక్టు కానీ, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు కానీ, సో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. 79% నీరు పారుతుంటే నదిలో నీళ్లు పోతున్నాయి కానీ తాగడానికి చెమ్మునిండా నీళ్ళు లేవు. అంటే వీఆర్ సీయింగ్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద గోదావరి ఇన్ తెలంగాణ. వీ హ్యావ్ 79% ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా. బట్ ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ఏ బాటిల్ ఆఫ్ ద వాటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. నీళ్లు లేవు, ఎండిపోయినాయి. నది పోతుంది. ఎందుకంటే ఆంధ్ర పొలిటీషియన్స్ డన్ ఇంజస్టిస్ ఫర్ తెలంగాణ. ఇఫ్ దే కన్స్ట్రక్టెడ్ డ్యామ్స్ ఆన్ గోదావరి రివర్, వీ కెన్ స్టోర్ వాటర్ ఇట్ సెల్ఫ్. దెన్ వీ కెన్ డెవలప్ అవర్ సెల్ఫ్ బై యూటిలైజింగ్ ద రివర్ వాటర్. If the politician not constructed dams on this, then directly the water enter into the Andhra, Polavaram, భద్రాచలం క్రాస్ అయినాక తర్వాత ధవళేశ్వరం, రాజమండ్రి. ఇక్కడ నుంచే కెనాల్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఈస్ట్ వెస్ట్ విశాఖ వరకు డెవలప్ చేసుకోరు. 21% ఇక్కడ పారుతుంది, ఇక్కడ 79% పారుతుంది. 21% ఉన్నటువంటి కోనసీమ కొబ్బరాకై అరటాకు వరుసుకొని సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. మరి 79% ఉన్న నేల ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? కారణం ఎవరు అంటే ఆంధ్ర పొలిటీషియన్స్. దే హావ్ డన్ ఇంజస్టిస్ ఫర్ తెలంగాణ. అంటే ఇంత ఏరియా ఉంటే తెలంగాణ బంగారు తెలంగాణ ఎందుకు కాదు? మనకు అవన్నీ ఇంజస్టిస్లో వస్తాయి. 1946 నుంచి 1946 టు 1968 మధ్య ఈ 12 సంవత్సరాల్లో హౌ ఇంజస్టిస్ హ్యాపెండ్ ఫర్ తెలంగాణ. ఏ డ్యామ్ ఎన్ని టీఎంసీల కెపాసిటీ ఉంది, నిజాం ఖాన్లో ఏ డ్యాములు వచ్చినాయి, వాళ్ళు ఏం కంప్లీట్ చేశారు, తర్వాత ఏపీ గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది, ఎందుకు నిర్మాణం చేయలే, అవన్నీ ఇంజస్టిస్లో మనం రాయాలి. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో కలవకపోయి ఉంటే నీటిపారుదల రంగంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది ఉండేదా? నీ అభిప్రాయాన్ని తెలుపు అంటాడు. ఇఫ్ ద హైదరాబాద్ నాట్ మర్జ్డ్ ఇంటూ ఆంధ్ర, వాట్ అబౌట్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ బై యూటిలైజింగ్ ద తెలంగాణ వాటర్ రిసోర్సెస్? కలిపితే ఏం జరిగింది, కలగకపోతే ఏం జరిగింది అనేది అది మొత్తం రాయాలి. ఏ పుస్తకాల్లో ఏముంది, జయశంకర్ సార్ అభిప్రాయాలు ఏంది, మరి అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏంది, అంతకన్నా ముందు జేఎన్ చౌదరి, వెల్లోడి ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వాలు ఏం చేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది వీ హ్యావ్ ఐడియా మొత్తం ఉండాలి. ఐడియా ఉంటేనే మనం రాయగలుగుతాం. చూడండి, కాబట్టి మన రక్షణ ఐఏఎస్ అకాడమీలో మనం ఏం చేస్తామంటే పూర్తిగా సబ్జెక్ట్ విశ్లేషణ, మీకు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ చిన్నపిల్లక వాళ్ళ నుంచి నేర్పించినట్టు చిన్నపిల్లలకు ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక చాప్టర్ అయిపోయింది అనుకోండి, దాని మీద మోడల్ క్వశ్చన్లు ఎట్లా అడుగుతారు, మోడల్ క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడో ఆ క్వశ్చన్లు రాసుకొని మనం క్లాస్ రూమ్లో డిక్టేట్ చేస్తాం, ప్రాక్టీస్ చేపిస్తాం, రాయిస్తాం. రాయించిన తర్వాత మళ్ళీ మీకు మోడల్ క్వశ్చన్లు ఇచ్చి మీరు రాసుకురామని చెప్పటం, మీరు రాసిన తర్వాత దాన్ని కరెక్షన్ చేయటం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయటం, ఎలా రాయాలని చెప్పటం. ఇట్లా ఒక 6 నెలలు మీరు సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత నీవేం చేయాలి ఇంకా నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ ఫార్ములా టు బికమ్ యాజ్ ఆఫీసర్. సబ్జెక్ట్ నేర్చుకోవడం ప్రాక్టీస్, ఆ రెండే. ఇంకా ఈత నేర్చుకోవాలనుకుంటే నీళ్ళలో దిగి కాలు చేతులు కొట్టాలి. రోడ్డు మీద కూర్చొని కాలు చేతులు కొడితే దెబ్బలు తగులుతాయి. కాబట్టి మనకు ఐడియా ఉండాలి ఫస్ట్. కాబట్టి మీరు రకరకాల పుస్తకాల మార్కెట్లో ఉంటాయి, ఎక్కడ కూడా సబ్జెక్ట్ ఉండదు, తక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, ఏం చదవాలని అర్థం కాదు. అందువల్ల పూర్తిగా ఇక మీ క్లాస్ రూమ్లో అన్ని విషయాలు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ ఇలా తెలుసుకోవాలి. ఎందుకు ఇంజస్టిస్ జరిగింది, నిజాం కాలంలో ఏ కమిటీలు వచ్చినాయి, ఏ కమిషన్లు వచ్చినాయి నీటిపారుదల మీద, తర్వాత ఎక్కడ మీటింగ్లు జరిగినాయి ఏపీ గవర్నమెంట్లో, మరి ఆనాడు శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ నిర్మాణం చేయడానికి ఉన్నటువంటి కమిటీలు, కమిషన్లు ఏంది, వాట్ టైప్ ఆఫ్ డిసిషన్స్ టేకెన్ బై స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ వన్. అక్కడ నుంచి అన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. ఇంకా రేపు గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే మీరు కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటే ఏం తెలియకపోతే
ఏం తెలియదు. కాబట్టి ఐడియా ఉండాలి. ఇక ఐడియా ఉంటే మీకు సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా రేపు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇట్లా క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా కృష్ణా రివర్, కృష్ణా బేసిన్లో మనం గమనించినట్లయితే మనకు ఈ ప్రాంతంలో జురాల ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నెక్స్ట్ అదేవిధంగా నాగార్జున సాగర్ కానీ, ఇవి మేజర్ ప్రాజెక్ట్స్ ఆన్ కృష్ణా రివర్ ఇన్ తెలంగాణ రీజియన్. మరి ఇందులో శ్రీశైలం ప్రాజెక్టును 1963వ సంవత్సరం జూలై 24న స్టార్ట్ చేసిండ్రు. నాగార్జున సాగర్ డ్యామ్ను 1955లో డిసెంబర్ 10న స్టార్ట్ చేసారు. ఇక ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండ అనే ప్రాంతం దగ్గర కాకుండా దిగువకు మార్చిరు. కేఎల్ రావు ఇంజనీర్, ప్లాన్ చేంజ్డ్ బై హిమ్. సో నందికొండ దగ్గర నిర్మించాలి యాక్చువల్గా, దేవరకొండ నియోజకవర్గం నల్గొండ డిస్టిక్, కానీ కిందికి పోయి సాగర్ దగ్గర నిర్మించారు. అంటే దానివల్ల ఏం జరిగింది ఇంజస్ట్ అనేది మనకు తెలియాలి. అదే ఈ కృష్ణా నదిలో మనం గమనించినట్లయితే తెలంగాణ యాజ్ షేర్ 68.5% ఆఫ్ షేర్ బిలాంగ్స్ టు తెలంగాణ. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి 31.5% వాళ్ళకు సంబంధించి. మరి 31.5%లో రాయలసీమ వాళ్లకు 18% వస్తుంది, ఆంధ్ర ప్రాంతం వాళ్లకు 13.5% వస్తుంది. అంటే మరి 68.5% మారుతున్న తెలంగాణ కంబైన్డ్ మహబూబ్నగర్, నల్గొండ మెయిన్లీ 2 డిస్ట్రిక్ట్స్. మరి తెలంగాణ ప్రాంతంలో పాలమూరు అనేది ఎందుకు వలస పోయింది? గుడిసెలకు తాళాలేసి సోలాపూర్, పూనా, అదేవిధంగా బాంబే, నాగపూర్ ఈ ప్రాంతాలకు వలస పోయారు, గుంపులు కట్టిండ్రు. కష్టపడి చేసే పని మనుషులు అంటే మనుషులు ఉన్నారు ఇక్కడ, వాతావరణం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెనకబడింది? అంటే తెలంగాణ వెనకబడిన ప్రాంతం కాదు, వెనకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణ ఈజ్ నాట్ ఏ బ్యాక్వర్డ్ ఏరియా. తెలంగాణ వెనకబడిన ప్రాంతం కాదు. వాంటెడ్లీ ద ఆంధ్ర పొలిటీషియన్స్ పుట్ బ్యాక్. దీన్ని వెనకకు నెట్టివేయబడ్డది, కావాలని అభివృద్ధి చేయలే వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నల్గొండ జిల్లాలో కృష్ణానది పారుతున్నప్పటికీ వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు, మహబూబ్నగర్ లాగానే. అందుకే ఫ్లోరసిస్ సమస్య ఎక్కువైంది. చౌటుప్పల్ కానీ, నల్గొండ కానీ, గుర్రంపోడు కానీ, దేవరకొండ కానీ, మల్లెపల్లి కానీ ఈ ఏరియాలో మొత్తం ఎక్కువ ఉంటుంది ఫ్లోరసిస్ సమస్య. అందువల్ల పరిష్కార మార్గం ఏంది? మరి ఇక్కడ 60% పారుతున్న వారికి ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ తెలంగాణ రీజన్ వీ హ్యావ్ 68.5% ఆఫ్ ఏరియా. బట్ హియర్ ఫ్రమ్ శ్రీశైలం ఆన్వర్డ్స్ ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం చేశారు? శ్రీశైలం నుంచి రకరకాల ప్రాజెక్టులు కట్టుకున్నారు. అంటే గాలేరు నగరి ప్రాజెక్టు కానీ, ఆర్డిఎస్ రాజోలిబండ డైవర్సిటీ స్కీమ్ కానీ, కేసీ కెనాల్ కర్నూలు కడప కెనాల్ ప్రాజెక్టు కానీ, పుత్తిరెడ్డిపాడు హై రెగ్యులేటరీ కానీ, తెలుగంగా ప్రాజెక్ట్ ఇవన్నిటికీ అనుమతులు లేవు, నో పర్మిషన్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ పర్యావరణ శాఖ నుంచి కూడా అనుమతులు లేవు, లేకుండా వాళ్ళే నిర్మించుకున్నారు మొత్తం. ఇక్కడ నుంచి తెలుగంగా ప్రాజెక్టు శ్రీశైలం ఎస్ఎల్బిసి అంటే మన శ్రీశైలం రైట్ బ్యాంకు కెనాల్ ఎస్ఆర్బిసి, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎస్ఎల్బిసి. సొరంగ మార్గం ఇప్పుడు కూలింది ప్రకృతి అనుకూలించక, ఇంకా మనం తూతనే ఉన్నాం. ఇంకా వాళ్ళేమో నీళ్ళు తీసుకుపోయారు ఆల్రెడీ. అంటే ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి మద్రాసు నగరం వరకు వాళ్ళు వాటర్ అందించారు. 2200 కిలోమీటర్లు దే కన్స్ట్రక్టెడ్ కెనాల్స్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ద శ్రీశైలం కృష్ణా రివర్. మద్రాసు వరకు ఎన్టీ రామారావు గవర్నమెంట్ తెలుగంగా ప్రాజెక్ట్ అని పెట్టింది. అక్కడ జయలలిత హీరోయిన్, మనోడు హీరో, ఇద్దరు మాట్లాడుకుని నీళ్ళు తీసుకుపోయారు. తెలంగాణకి ఇంజస్టిస్ జరిగింది. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా ఎక్కడ కూడా అనుమతులు లేవు. గాలేరు నగరి ప్రాజెక్టు కానీ, రాజోలిబండ డైవర్స్ స్కీమ్ కానీ, కర్నూలు కడప కెనాల్ కానీ, పుత్తిరెడ్డిపాడు హై రెగ్యులేటరీ కానీ, తెలుగంగా ప్రాజెక్ట్ కానీ, ఈ విధంగా కర్నూలు, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, మద్రాసు వరకు ఇంతవరకు కాలువలు తవ్వారు. కానీ పక్కన 50 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్కు, నల్గొండకు నీళ్ళు ఇవ్వాలి. చూడు ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ఓనాడు ఏమన్నానంటే
అయ్యా మీది హైట్లో ఉంది తెలంగాణ, నీళ్లు ఎత్తిపోయాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలంటే కరెంటు మీరే భరించాలన్నాడు. మరి కరెంటు మేము భరిస్తే నీవెందుకు ఉన్నది అని తెలంగాణలో ప్రశ్నించారు. అందువల్ల నీళ్ళు ఇంతవరకు అక్కడ రానేలే, ఇప్పటికి కూడా ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్కు మాత్రం తాగునీరు వచ్చింది, డ్రింకింగ్ వాటర్, కృష్ణా వాటర్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని కృష్ణా వాటర్ డ్రింకింగ్ వాటర్ పెట్టింది. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా నీరు ఇవ్వాలి. ఇంకా తెలంగాణ వచ్చినాక అటో ఇటో కేసీఆర్ సార్, టీఆర్ఎస్ వచ్చినాక కొంతవరకు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు నీళ్ళు అందిస్తుంది. ఇంకా అంతకుముందు నీళ్ళు పోతున్నాయి కానీ తాగనికే నీళ్ళు, వ్యవసాయానికి నీళ్ళు. అంటే వీఆర్ సీయింగ్ వాటర్ ఇన్ రివర్స్ బట్ నాట్ యూటిలైజింగ్ బై తెలంగాణ పీపుల్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్. ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి మనకి, ఇంజస్టిస్ ఎట్లా జరిగింది. మరి ఇక్కడ కమిటీలు ఏం కమిటీలు వచ్చినాయి, గోదావరి మీద ఏ కమిటీలు, బచావ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఆ ట్రిబ్యునల్ ప్రకారం నీటి డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, ఇట్లా మనం మొత్తం తెలుసుకోవాలి. వాటర్లో ఎలా నష్టం జరిగిందని దాన్ని జరిగితే అది తెలిస్తే మనకు ఎందుకు తెలంగాణ కావాలన్నా, తెలంగాణ ఎందుకు కావాలి, తిని ఉండలేరు అంటారు. అంటే తెలంగాణ ఎందుకు కావాలంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కనపడని ప్రాబ్లమ్స్. ఓ 30 ఏళ్ళు బ్యాక్ పోతే, మీ చిన్నతనంలో పోతే మీ తండ్రులు తాతలు పనిచేస్తే అప్పుడు బాధలు ఉన్నాయి వాళ్ళకు. నీరు లేక, వర్షాలు రాక, తినక, పొలాల పోటీ, కుంటల పోటీ పోయి ఏదో తిని బతికిరు వాళ్ళు. ఇప్పుడు మెరుగైంది. అంతమందికి ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు, వాళ్ళంతా కష్టపడి పని చేసిరారు. ఇప్పుడు మనం ఏసీలో కూర్చోబెట్టినా కూడా చదువుతలేము, ఇంకా నిద్ర వస్తుంది ఏసీలో. సో అట్లాంటి సమస్యలు ఉంటాయి. బట్ ఇంజస్టిస్ ఎందుకు జరిగింది అనేది కావాలి. అదేవిధంగా కొన్ని బిట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముల్కీ అనే పదం ఏ భాష నుంచి వచ్చిందని అడుగుతాడు, ముల్కీ. అదేవిధంగా జాగీర్ అంటే ఏందో మనకు అడుగుతాడు, గడి అంటే ఏందో అడుగుతాడు. అదేవిధంగా పైగా అంటే ఏందో అడుగుతాడు ప్రిలిమ్స్ లెవెల్. లేదా అదేవిధంగా మనం చూసినంత, అదేవిధంగా సర్ఫ్ ఏ కాస్ అంటాడు. అదేవిధంగా సర్ఫ్ ఈ కాస్ అంటాడు. సర్ఫ్ ఈ కాస్ అనే పదం అడగవచ్చు గ్రూప్ 2 లాంటి ఫిలిమ్స్లో కానీ ఇక్కడ కానీ. సో ముల్కీ అంటే ఏంటి సార్, లోకల్ క్యాండిడేట్ అని అర్థం. లోకల్ క్యాండిడేట్, స్థానికుడు అంటాం. ఏ భాషా పదం ముల్కీ అనేది, ఉర్దూ భాషా పదం నుంచి వచ్చింది, ఉర్దూ. నెక్స్ట్ జాగీర్ అంటే ల్యాండ్. ఏ భాషా పదం అంటే పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్, పర్షియన్ భాషా పదం, పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. గడి అంటే ఫోర్ట్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ అనొచ్చు. హౌస్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్, భూస్వాముల ఇల్లు, పెద్ద పెద్ద కోటలు, వనపర్తి కోట, గద్వాల కోట, వరంగల్ కోట, నిజామాబాద్ కోట, పానగల్ కోట, కొల్లాపూర్ కోట, పెద్ద పెద్ద కోటలు. కొన్ని ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఇల్లే. మన ఇల్లు గల్లీ చిన్నది, లొల్లి పెద్దది, గరీబుల కథ పెద్దది. చిన్న ఇండ్లు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి, కోటలు. గడి అనేది ఏ భాషా పదం అంటే మరాఠా లాంగ్వేజ్ వర్డ్, మరాఠా భాషా పదం. పైగా అంటే కూడా ల్యాండ్స్. ఎవరికి ఇచ్చారు, ఆర్మీ అధికారులకు ఇచ్చిండ్రు. ద రూలర్స్ గివెన్ ల్యాండ్స్ టు ఆర్మీ ఆఫీసర్స్, దోస్ ఆర్ పైగా ల్యాండ్స్. పైగా అంటాం. పైగా అంటే పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్, ఇది కూడా పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. సర్ఫ్ ఏ కాస్ అంటే నిజాం పర్సనల్ ల్యాండ్, ఇది కూడా సర్ఫ్ ఏ కాస్ అంటే అరబిక్ లాంగ్వేజ్ వర్డ్. సర్ఫ్ ఈ కాస్ అంటే నిజాం పర్సనల్ ఆర్మీ, ఇది కూడా అరబిక్ లాంగ్వేజ్ వర్డ్. చూడండి, సర్ఫ్ ఏ కాస్ అడిగిండా, ఈ కాస్ అడిగిండా, అది ఏనా ఈయే. మనం ఫస్ట్ చదువుతాం సర్ఫ్ ఎక్సెల్ అంటాం. ఇంత చిన్న క్వశ్చన్ ఎవరైనా ఇస్తారు ఎగ్జామ్లో, టక్కున బబ్లింగ్ పెడతాం, బయటకు వచ్చినాక పానం చల్లగా అవుతుంది. అంటే ఫుల్ మనకు నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒక దగ్గర సర్ఫ్ ఏ కాస్ అంటాం, సర్ఫ్ ఈ కాస్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటాం. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు అది. సర్ఫ్ ఏ కాసా ఈ కాసా, డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ 2. ఆ టెక్నిక్ కోసమే కోచింగ్ కావాలి మనం, ఈ కోచింగ్ కావాలి. కోచ్ అంటే గైడర్. డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ 2 ఏంటి అనేది మనకు తెలవాలి. కాబట్టి దీన్ని మనం చూస్తే సర్ఫ్ ఏ కాస్
ఈ కాస్ నిజాం పర్సనల్ ల్యాండ్కు పర్సనల్ ఆర్మీకి ఎంత తేడా చూడండి, చిన్న తేడా. ఆ చిన్న తేడా జాబ్ అవుతుంది. 500 మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటే 499 వస్తే జాబ్ రాలేదనుకో, ఒక్క మార్కే 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. మళ్ళీ వస్తుందా రాదా తర్వాత తెలియదు. అప్పటికి ఏం సార్, అప్పటికి పెళ్ళి చేసుకోవాలి, ఇప్పుడు జాబ్ వస్తే కట్నం వస్తుంది అప్పుడేం రాదు అని ఆలోచిస్తారా లాస్ట్ సార్? ఏం లేదా? అంటే ఆ తేడాతో మళ్ళీ 5 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకోవాలి. మరి అప్పటి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారా? మళ్ళీ ఆ పరిస్థితులు ఉంటాయా? ఉండవు. అంటే ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క. ఎప్పుడు వచ్చినామా కాదు, జాబ్ వచ్చిందా లేదా అనేది లెక్క. అంటే డెడికేట్ కావాలి, పట్టుదల ఉండాలి మనలో, మన మీద మనకు విశ్వాసం నమ్మకం ఉండాలి. నేను సాధిస్తా, ఏదైనా సరే 1,00,000 రూపాయలు పోయినా లక్షణంగా జాబ్ వస్తుంది అనుకోవాలి. ఇంకా బయట విషయాలు ఎన్నైనా కానీ అవి పట్టించుకోదు. ఇక పుస్తకాలు చదవట్టాలి, కడుపు నిండా అన్నం తినాలి, కూర్చోవాలి, చదవాలి. అంటే వీ హ్యావ్ క్లారిటీ అబౌట్ అవర్ ఎయిమ్. వెన్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ అవర్ ఎయిమ్ వీ కెన్ అచీవ్ ఇట్ సింప్లీ. అన్నీ ఆలోచించవద్దు. ఇక చదువుకోవాలి, తినాలి, చదువుకోవాలి, తినాలి. 1 సంవత్సరం ఇదే పని పెట్టుకోవాలి. ఇలా కోచింగ్ రాగానే రేపు జాబ్ వస్తుందని అనుకోవద్దు. ఒక 7 నెలలు 8 నెలలు కోచింగ్ తీసుకోవాలి, ఒక 5-6 నెలలు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. దీనికి కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి. కూర్చున్న సీటు కూడా చినిగిపోయిందాక కూర్చోవాలి. ఇక అట్లా ఉంటే పట్టుదలంగా లేవద్దు. ఇక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి, మంచిగా కుర్కురేలు తెచ్చుకున్నారు, మళ్ళీ కుర్కురేలు తినొద్దు. ఇట్లా చదవాలి. ఇక చదివితే పోరాటం చేయాలి. చదివే వయసు కాబట్టి చదవాలి. ఇంకా తల్లిదండ్రులు అటో ఇటో కాయ కష్టం చేసి ₹1 ₹4 పంపి మంచిగా చదువుకోరంటారు. ఇంకా 10 సార్లు చదువుతుంటే కూడా పంపారు. ఇక ఏదైనా ఒకసారి మిస్ అయితే రెండోసారి అట్లా చూస్తారు. కాబట్టి ఇవన్నీ చదవాలంటే ఈ డిఫరెన్స్ అనేది మనకు తెలవాలి. సో ఈ డిఫరెన్స్ అనేది ఇట్లాంటి పాయింట్స్ ఉన్నప్పుడు మనం కూడా ఈజీగా అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల మనకు కోచింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవసరం అంటే దీనికోసం మనం చదవాల్సిన అవసరం అనేది మనకు ఉంది. సో అట్లా ఏదైనా అడగవచ్చు. క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి. చేసేదాన్ని బట్టి మనకు ఇక్కడ సమాధానంలో క్లారిటీ వస్తుంది. సో దానికోసమే మనం చదవాలి. ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసే విషయంలో నాణ్యమైనది నువ్వు తీసుకోవాలి, వేస్టేజ్ అనేది వదిలేయాలి. అందువల్ల మనకు కొంచెం వరకు మెరుగవుతుంది. సో అట్లాంటి విషయాలు దృష్టి పెట్టాలి. అంటే ఇక్కడ మరి ఈ ఇంజస్ట్రీ జరిగింది, ఎందులో జరిగింది? వాటర్లో కానీ, ఫండ్స్లో కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో కానీ ఇంజస్టిస్ హ్యాపెండ్ ఫర్ తెలంగాణ రీజన్ ఇన్ బిట్వీన్ 1956-2014. అంటే మెయిన్లీ 1968, 12 years, 12 ఏళ్ళు. 12 ఏళ్ళలో మనకి ఇంజస్టిస్ ఏదైతే జరిగిందో అందువల్ల నవ్ వి స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అనేది జరిగింది. మన భాషను, మన మాటను, మన సంస్కృతిని కించపరిచారు. ఎందుకు కించపరిచారంటే వాంటెడ్లీ దే ఇన్సల్టెడ్, దే క్రిటిసైజ్డ్, దే వైలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్స్ వై వి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. అందువల్ల మనకు సమస్యలు అంటే వచ్చినాయి తప్ప ఇక్కడ సమస్యనే లేవు. అన్ని డెవలప్డ్ వన్. ఇట్ ఈస్ డెవలప్డ్ వన్, అభివృద్ధి చెందింది. అంటే భాషను కూడా కించపరిచారు. కాళోజీ నారాయణరావు అంటాడు, ఆర్థికంగా దెబ్బతింటే మళ్ళీ కోలుకోవచ్చు, కానీ సాంస్కృతిక పరంగా, భాషాపరంగా మనం దెబ్బతింటే జీవితంలో కోలుకోలేము అంటాడు. అంటే ఇఫ్ వి లాస్ ఫైనాన్షియల్లీ వీ విల్ గెట్ అప్. అనదర్ సైడ్ ఇఫ్ వీ విల్ లాస్ ఇన్ కల్చరల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు దిస్ వన్ వీ కెనాట్ డెవలప్ కాలేము. అందుకే కాళోజీ నారాయణ అంటాడు, భాషను కాపాడుకోవాలి, అస్తిత్వం కాపాడుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో గోంగూర అంటారు, తెలంగాణలో ఏమంటారు మేడం? పుండుకూర తొక్కు. ఆంధ్రాలో బంగాళాదుంపలు అంటారు, తెలంగాణలో ఆలుగడ్డలు. ఏం కూర అమ్మ ఏంటంటే ఆలుగడ్డ తొక్క అంటారు, ఆలుగడ్డ కూర. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో చుట్టాలు వస్తే అక్కడ ఓ మజ్జిగను, కొబ్బరి బోండం ఇచ్చి గౌరవిస్తారు ఫస్ట్. తెలంగాణలో కొబ్బరి బోండం మజ్జిగిస్తారా? జ్వరం వస్తే తీసుకురావడమే కష్టం. ఊర్లలో చుట్టాలు వస్తే ఇంత థమ్స్అప్ తెచ్చి చికెన్ మటన్ మంచిగా ఫ్రై చేస్తే అబ్బా సీన్గాడు ఏమో దావత్ ఇచ్చిన అంటారు. అంటే కొంచెం తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఇక్కడ జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్ ఇంపార్టెంట్. వీ కెన్ గివ్ ఇంపార్టెన్స్ ఇంక్లూడింగ్ అవర్ లైవ్లీవుడ్నెస్.
వీ హ్యావ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫోక్ సాంగ్స్ హియర్, జానపద గేయాలు, హరికథలు, బుర్రకథలు, పల్నాటి వీరకథలు, బాలనగమ్మ కథలు, కుర్మ పురాణం, అదేవిధంగా ఇట్లాంటివన్నీ మనం పండుగలు పబ్బాల్లో నిత్య జీవితంలో జరిగిన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అక్కడ అవన్నీ ఉండవు, డిస్కో డ్యాన్స్. ఆ కల్చర్ వేరు, ఈ కల్చర్ వేరు, అంటే తేడా ఉంటుంది. అక్కడ భర్తన అమ్మాయి ఏమండి భోజనం వడ్డించిన అంటది, తెలంగాణలో ఏమండి భోజనం వడ్డించిన అంటారా? అట్లేమన్నారు, పెట్టుకొని తినిపోవడం అంటారు. అంటే ప్రేమ ఒక్కటే, పిలిచే విధానం వేరు. అంటే దే వైలేటెడ్, దే క్రిటిసైజ్డ్, దే ఇన్సల్టెడ్ అవర్ కల్చర్, లాంగ్వేజ్, ట్రెడిషన్, దే ఇన్సల్టెడ్ అవర్ స్లాగ్. మనల్ని అన్నీ ఇన్సల్ట్ చేశారు. భాష ఓరు నష్టపోయినాం, ఉద్యోగాల్లో పోయినాం, నిధుల్లో పోయినాం, వాటర్లో పోయినాం. అందువల్ల ఇంక ఇంతగానే ఏం కావాలి అన్యాయం. కాబట్టి వీ వాంట్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే ఉద్యమం అనేది మనకు ఊపందుకున్నది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇట్లా ఇంజస్టిస్ ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. అదేవిధంగా మొదటిసారిగా ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు 1969 సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఫ్రమ్ జనవరి టు అప్ టు ఏప్రిల్ మంత్ ద స్టూడెంట్స్ ప్లేడ్ వైటల్ రోల్ ఇన్ దిస్ మూమెంట్. విద్యార్థులు ముఖ్యమైన పాత్ర పోషించిండ్రు డ్యూరింగ్ ద ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తొలి దేశ ఉద్యమంలో. స్టూడెంట్స్ ఆనాడు ఉద్యోగాల కోసం కొట్లాడారు. అంటే ద స్టూడెంట్స్ ఫైట్ ఫర్ వాట్ పర్పస్? జాబ్స్, ఉద్యోగం కోసం కొట్లాడారు. తర్వాత ఏప్రిల్ ఎండింగ్ మే మాసం నుంచి అప్ టు సెప్టెంబర్ మధ్య ద పొలిటికల్ లీడర్స్ ఇక్కడ మెయిన్ పాత్ర పోషించారు. మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అందరికన్నా మళ్ళీ విద్యార్థుల కన్నా ముందు మనకు 1968లో జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం మధ్య గౌట్ ఎంప్లాయీస్ ప్లేడ్ వైటల్ రోల్. ఇట్లా గుర్తుంచు. 1968 జూన్, జూలై, డిసెంబర్ నుంచి ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు. 1960 జనవరి, ఏప్రిల్ మధ్య స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఉద్యోగస్తులు ఉద్యమం చేశారు. దాని తర్వాత రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు. ఉద్యోగస్తులు కోర్టుకు పోతే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చింది తెలంగాణ వారికి. అందువల్ల ఏం చేసినారు విద్యార్థులు వాళ్ళు కలిసి, ఇక మనకు కావాల్సింది జాబులు కాదు, సపరేట్ స్టేట్ అని చెప్పి ఫైటింగ్ చేశారు. అంటే డ్యూరింగ్ ద ఎర్లీ ఫేస్ ఆఫ్ మూమెంట్ ఎంప్లాయీస్ ప్లేడ్ వైటల్ రోల్, లాటర్ స్టూడెంట్స్, ఫైనల్లీ పొలిటీషియన్స్. ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఇంజస్టిస్ హ్యాపెండ్ ఫర్ దెమ్, ఖమ్మంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది పాల్వంచ, అందులో ఆంధ్ర వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ పాల్వంచ, భద్రాచలం కానీ ఈ ఏరియాల్లో ఇది ఆంధ్ర ప్రాంతం అనుకోండి, ఇక్కడ తెలంగాణ ప్రాంతం, ఈ బార్డర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడ, సాగర్, కోదడ, అదేవిధంగా ఇక్కడ ఉండే పాల్వంచ లాంటి ప్రాంతాలు ఆంధ్ర బార్డర్స్. ఈ తెలంగాణ ఉండే అమ్మాయిలను ఆంధ్ర అబ్బాయిలు పెళ్లి చేసుకొని బార్డర్లో ఉన్న వాళ్ళు తెలంగాణకు వచ్చి సెట్ అయ్యారు. సెట్ అయ్యి ఇక్కడ జాబులు పొందారు. వాళ్ళు జాబులు పొందేటప్పటికి మన వాళ్ళకి ఉద్యోగాలు రాలేక్కువ. అందువల్ల ఇట్లా ఉద్యమం అనేది మనకు వచ్చింది. మొత్తం మీద తెలంగాణ ఎర్లీ ఫేస్ ఆఫ్ ఉద్యమంలో తెలంగాణ స్టేట్ వచ్చిందా సార్? నో. తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ వచ్చిందా విద్యార్థులకు? రాలే. ఈ రెండు రాలే. తెలంగాణ రాష్ట్రం రాలే, తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు రాలే. రెండు రాకపోయేటప్పటికీ విద్యార్థులు మనం పట్టాల్సింది పెన్ను కాదు గన్ను అని పెన్ను పక్కన పడేసి గన్ను అందుకొని నక్సలిజంకి పోయింది. అందువల్ల ఫ్రమ్ 1969 తర్వాత మనకు ఏం కనబడుతుంది? నక్సలిజం అనేది కనబడుతుంది. అంతకుముందు లేదు. తెలంగాణ పీసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ మూమెంట్ ఉన్నది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అంటే మొదటగా మనకేం కనబడుతుంది సార్? తెలంగాణ ప్రాంతంలో 1946 సంవత్సరం జూలై 4వ తారీఖు నుంచి 1951 అక్టోబర్ 21 వరకు తెలంగాణ పీసెంట్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూమెంట్ జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఎవరు వీళ్ళు? రైతులు. ఏం ధరించిండ్రు? సాయుధులు అయ్యిండ్రు. సాయుధులు అంటే ఏంటిది మేడం? వెపన్స్, తుపాకులు. తెలంగాణ పిసెంట్స్ ఫార్మర్స్. ఆర్మ్డ్ మీన్స్ హూ వేర్ వెపన్స్, ఆయుధాలు ధరించారు. ఎందుకు ధరించిండ్రు అంటే 1946 సంవత్సరంలో రజాకర్లకు కాసిం రజ్వీ బికేమ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అయింది. కాసిం రజ్వీ
అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ భారతదేశానికి స్వతంత్రం వస్తుంది కదా. భారతదేశానికి స్వతంత్రం వస్తుందంటే మరి పాకిస్తాన్ ఏర్పడిందా? ఏర్పడలే. పాకిస్తాన్ అనేది ఏర్పడలే. నిజాంకు స్వతంత్రం రాలే. భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడంటే 1946 సంవత్సరం ఆగస్టు 16న మన మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరపున డైరెక్ట్ యాక్షన్ డేను అనౌన్స్ చేసిన, ప్రత్యక్ష చర్యా దినం. ఏం చెప్పిండు? అయ్యా భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, క్యాబినెట్ మిషన్ వచ్చి ఆల్రెడీ ఎన్నికలు పెట్టింది జూన్ జూలైలో, హిందూ ముస్లింలు పొడుచుకొని చావండి, రక్తపాతం పడితేనే స్వతంత్రం వస్తుందని చెప్పింది. అనేటప్పటికీ 46 ఆగస్టు 16 తర్వాత భారతదేశంలో పాకిస్తాన్, లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, బంగ్లాదేశ్, ఢాకా, శ్రీరాంపూర్, చిట్టాగాంగ్, కలకత్తా, ముంబై లాంటి ప్రాంతాల్లో 40 లక్షల మంది చచ్చిపోయారు హిందూ ముస్లిం. ఎక్కడ చూసినా రక్తపాతమే. రక్తపాతం ప్రవహిస్తుంటే బై సీయింగ్ దట్ బ్లడ్ సీడ్ ద గాంధీజీ అండ్ కాంగ్రెస్ ఇంక్లూడింగ్ బ్రిటిష్ మౌంట్ బాటన్ డిసైడెడ్ నౌ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కు స్వతంత్రం ఇస్తామని చెప్పిండు. సో అట్లా ఆనాడు జరిగింది ఈ విషయాలు. సో ఆనాడు ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు మరి పాకిస్తాన్కు స్వతంత్రం వస్తుంది కదా. అప్పుడు గాంధీజీ, మహాత్మా గాంధీ నేరేటెడ్ అండ్ గివెన్ ఐడియా టు దిస్ పీపుల్. ఏమని చెప్పిందంటే, పాకిస్తాన్ ఇస్తున్నాం, ఇండియాకి ఎట్లా స్వతంత్రం వస్తుంది. బట్ వీ హ్యావ్ హౌ మెనీ ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ఇండియా? 562 5 ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ దేర్, నేటివ్ ఆఫ్ ఇండియా రూలర్స్. గాంధీజీ ఏమన్నాడు? ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు మర్జ్ దోస్ ప్రిన్స్లీ కింగ్డమ్ ఇన్ పాకిస్తాన్, అదర్వైజ్ ఇండియా. ఇఫ్ యూ డోంట్ లైక్ టు మర్జ్ ఇన్ టు దిస్ 2 areas, యూ విల్ బీ న్యూట్రల్, విల్ బీ ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉన్నవాడు. అదొక్క పదాన్ని పట్టుకున్నటువంటి నిజాం నాది స్వతంత్రము అని అడిగా. నీవే చెప్పినావు కదా స్వతంత్రంగా ఉన్నామని. అందరిని పాకిస్తాన్లో కలవాలి, ఇండియాలో కలవాలి. అందుకే ఈ ప్రాంతంలో న్యూట్రల్గా ఉన్నాడు. 1947 నుంచి 1948 మధ్య ఇది స్వతంత్ర దేశం అయింది. అప్పుడు రజాకారులు ఆకృత్యాలు చేశారు. అందుకు ఏం ఆకృత్యాలు చేశారు అంటే, నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఒక ఊరికి పోతారు రజాకారులు. పోయి అక్కడ ఉన్న మహిళలందరినీ దే కేమ్ అవుట్ సైడ్, దే కాల్డ్ అవుట్ సైడ్, ఇంక్లూడింగ్ దేర్ హస్బెండ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హస్బెండ్స్. ఆ మహిళలను దే పుట్ ప్రెషర్ ఆన్ దెమ్ టు కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. If those who are not converted into Islam, who are not showing interest to convert into Islam, ఎవరైతే మతం మార్పిడికి పాల్పడలేదో, రాలేదో, అప్పుడు భర్తల ఎదురుగానే భార్యల మీద అత్యాచారం చేశారు. అందువల్ల ఈ సంఘటనలు జరిగిన తర్వాత మళ్ళీ మహిళలను చంపేసారు. దే కిల్ టు దెమ్, చంపేసి అక్కడ పోత గోతులో పడేసిపోయారు. అప్పుడు భర్తలు ఏం చేశారు? ఓమో ఇన్ని ఆకృత్యాలు చేస్తారని the peasants and the farmers, the women husbands, now they enter into the forest. Then they became as a warrior, revolutionist. With the help of students, now they started peasant armed struggle movement. అందుకే బైరాంపల్లి అనే ప్రాంతంలో, బైరాంపల్లి ప్రాంతంలో 88 మహిళలను రజాకారులు బయటికి పిలిపించి వివస్త్రలను చేసి బతుకమ్మ పండుగ ఆడిచ్చారు. వాళ్ళ మీద అత్యాచారాలు చేసి అందరిని చంపి గోతులేసారు. మరి భర్తలు ఏదైనా అత్యాచారాలు చేసినప్పుడు భర్తలు ఏం చేశారంటే స్టూడెంట్స్కు సపోర్ట్ చేసి నౌ దే ఎంటర్ ఇన్ టు ద ఫారెస్ట్, దే వోర్ ఓపెన్ అండ్ ఫైట్ అగెనెస్ట్ నిజాం, ఫైట్ అగెనెస్ట్ రజాకర్స్, ఫైట్ అగెనెస్ట్ ల్యాండ్ లార్డ్స్. దట్ ఈస్ తెలంగాణ పీసెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూమెంట్, రైతాంగ సాయుధ పోరాటం. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బైరాంపల్లి ఇన్సిడెంట్, ద కాళోజీ నారాయణరావు ఏమన్నాడు? కాలంబు రాగానే కాటేసి తీరాలన్నాడు. అంటే వీ షుడ్ వెయిట్ ఫర్ టైమ్ టు టేక్ రివెంజ్ ఆన్ నిజాం. కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఇంకా నిజాంకి వ్యతిరేకంగా ఆనాడు పాటలు, బండి యాదగిరి, బండి వెనక బండి గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావో కొడుకో నైజాము సరుకలోడ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నలగొండ, గోల్కొండ కోట కింద నీ గూరి గర్తము కొడుకో నైజాము సరుకలోడ. అంటే తెలంగాణ ఒకటే అయింది. తెలంగాణ బికెమ్ యాజ్ ఏ యూనిటీ. అంటే ఇయర్ అందుకే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది జూలై 4, 1946 స్టార్ట్ అయ్యింది. జూలై 4న దొడ్డి కొమరయ్య చనిపోయిండు. దొడ్డి కొమరయ్య డెత్ డే ఇస్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ద తెలంగాణ పీసెంట్ ఆర్మ్ స్ట్రగుల్ మూమెంట్.
and continued up to 1951 October 21st, because in the year of 1952, in the next year, first general elections conducted by central government in India. మొదటి ఎన్నికలు జరిగినాయి దేశంలో, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. అందుకే జనరల్ ఎలక్షన్, బిఫోర్ ద జనరల్ ఎలక్షన్స్ వి స్టాప్డ్ పీసెంట్ ఆర్మ్ స్ట్రగుల్ మూమెంట్. స్టాప్ ఎలక్షన్లో కండక్ట్ చేసిన వాళ్ళు రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన. కమ్యూనిస్టు మీద నిషేధం ఉంటాయి. నల్గొండలో మెజార్టీ పొందిండు, నెహ్రూ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. అట్లా ఇది గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా మరి లేటర్ ఫేస్ మూమెంట్లో మనం గమనిస్తే, ఆనాడు లేటర్ ఫేస్ ఆఫ్ మూమెంట్, ఈ మూమెంట్లో మనం గమనించినట్లయితే మరి ఏం జరిగింది ఇక్కడ అంటే, ఈ విధంగా మూమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో ఇక్కడ ముగ్గురు వీళ్ళు పార్టిసిపేషన్ చేశారు. తెలంగాణ రాలే, ఎంప్లాయ్మెంట్ రాలే. అందువల్ల ఏ విధంగా మారింది, నక్సలిజం వచ్చింది. అక్కడ పీసెంట్ ఆర్మ్ స్ట్రగుల్ మూమెంట్లోనేమో రైతులు సాయుధులై విద్యా సాగం చేశారు. ఇక్కడ విద్యార్థులే పూర్తిగా అడవికి వెళ్ళిపోయారు. చదువుకున్న బీటెక్ చేసిన వాళ్ళు, డాక్టర్లు చేసిన వాళ్ళు, ఇంజనీర్లు తెలంగాణ సమస్యలను చూసి నవ్ దే ఎంటర్ ఇన్ టు ద ఫారెస్ట్ ఏరియా, నక్సల్గా మారిండు. అందువల్ల 1969వ సంవత్సరం నుంచి 1995 సంవత్సరాల మధ్య విపరీతంగా నక్సలిజం ఉన్నది. నక్సలిజం వీ కెన్ సీ ఇన్ తెలంగాణ రీజన్ ఇన్ బిట్వీన్ 1969 to 1995. ఆ నక్సలిజం ఎప్పుడు వచ్చిందో, దే ఆర్ రెడీ టు కిల్ టు పొలిటీషియన్స్, సివిల్ సర్వెంట్స్ అండ్ అదర్ హూ ఆర్ అపోజింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. వాళ్ళు చంపడం మొదలుపెట్టారు. చంపితే వాళ్ళకి భయం అయింది రాజకీయ నాయకులు. అందుకే వాళ్ళు ఏం చేశారు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం పేదలకు ఇవ్వాలి. దీపం పథకం, పెన్షన్లు, మిడ్ డే మీల్స్, మెడికల్ ఫెసిలిటీస్, రకరకాల డోక్రా సంఘాలు ఏర్పాటు చేయటం. అంటే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అంతకుముందు లేవు. అంటే 69 తర్వాత 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత ఇక నక్సలిజం ఊపందుకుంది ఇంకా. అందువల్ల ఎప్పుడైతే వీళ్ళని చంపడం, రాజకీయ నాయకులను చంపడం, అధికారులను చంపడం, వాళ్ళు భయాన్ని క్రియేట్ చేస్తే ఓహో కొంత సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చి అప్పుడు సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చింది. అందువల్ల మనకు ఏమైంది, విద్య అందింది, వైద్యం అందింది, సంక్షేమ పథకాలు అందినాయి, కొంచెం డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఎప్పుడైతే ఎడ్యుకేటర్స్ పెరిగినరో, ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరు చదువుకున్న వాళ్ళు అయినరు. అప్పుడు ఇంకా అడవికి పోయి ఏం చేస్తాం, పోలేమన్న భావన వచ్చింది. 1995 నాటికే టోటల్ ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యి, అందువల్ల నక్సలిజం డిక్రీజ్ అయ్యి పూర్తిగా విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు మారటము, ఏదో పని చేసుకొని బతకడం జరిగింది. అందుకే నక్సలిజం అనేది క్రమంగా డౌన్ అయింది. అప్పుడు ఎక్కువ ఉన్నది. సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎప్పుడైతే పేదవానికి అందుతున్నాయో, అందువల్ల ద స్టూడెంట్స్ నాట్ షోడ్ ఇంట్రెస్ట్ టు ఎంటర్ ఇన్ టు ద ఫారెస్ట్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ సొసైటీ యూటిలైజింగ్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్. అందువల్ల ఇక్కడే నివసిస్తారు. ఇప్పుడు మనం అనేక రకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. పుట్టినమ్మడే కిట్ ఇస్తున్నారు పేదోనికి ఇబ్బంది కాకుండా, ఇంజక్షన్లు ఫ్రీ పిల్లానికి, బాలామృతం, అంగన్వాడీ టీచర్ అరటిపండు గుడ్డిస్తుంది, ఖర్చు లేదు. కొంచెం పెద్దగా అయితే గురుకుల స్కూల్ ఉన్నాయి, డిగ్రీ వరకు చదువుకోవచ్చు, పీజీ వరకు, రూపాయి ఖర్చు లేదు. పెద్ద అయినాక సార్ మరి ఉద్యోగం వస్తలేదంటే అప్పుడప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు, రాసుకోమని చెప్తారు. సార్ మరి ఇంకా నిరుద్యోగం, మరి పెళ్లి చేసుకోవాలంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, పెళ్లి చేసుకుంటారు, పైసలు ఇస్తారు, తులం బంగారం కూడా ఇస్తారు, ₹1,00,000 పాటు. తినడానికి తిండి లేదంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి, సన్నబియ్యం ఇస్తారు, సన్నబియ్యం. ఇల్లు లేదంటే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్. తిన్నది అరుగుతలేదంటే ఆరోగ్యశ్రీ కార్డు, ఆపరేషన్ చేయించుకోండి. సత్యనారాయణ మళ్ళీ పెన్షన్ వచ్చినాయి ముందే ముసలోళ్ళకు. పెళ్ళమూనికి 4,000, ఇద్దరు కలిసి 8,000. టమాటాలు, కొడుకులు తెచ్చుకొని సరఫరాగా తింటే అయిపోతుంది. మళ్ళీ ముసలి అయితే పెన్షన్లు. సత్యనారాయణ కూడా గవర్నమెంట్ అంబులెన్స్ లేదు, ఏం బాధలేదు, టెన్షన్ పడదు. ఇక అట్లనే చదవకుండా ఉండేరు మీరు. అది పేదవాళ్ళకి, మీరు అంటే ఆఫీసర్లు కాదు. అంటే నక్సలిజం అనేది ఎందుకు వచ్చిందంటే, ఎర్లీ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో విద్యార్థులకు ఉద్యోగం రాలే, రాష్ట్రం రాలే, అందుకు నక్సలిజం వచ్చింది. అట్లా కంటిన్యూ అయింది. ఇక వచ్చేటప్పటికి దాని తర్వాత పరిణామాల్లో 1980s వచ్చేటప్పటికి మనకు లోకల్ గవర్నమెంట్స్, లోకల్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. అంతకుముందు నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీ, డిఎంకే, ఏఐడిఎంకే, నేషనల్ గణపరిషత్, అస్సాం గణపరిషత్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ,
ఇంతకుముందుకు అవన్నీ లేవు. 1980 కన్నా ముందు ఏమున్నాయి? ఓన్లీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, తర్వాత బీజేపీ. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో లోకల్ పార్టీలు ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగింది. పెరిగేటప్పటికీ మళ్ళీ తెలంగాణ, ఆంధ్రాలో టీడీపీ వచ్చింది. టీడీపీ పార్టీ వచ్చింది. 1982లో స్టార్ట్ చేసిండ్రు. 1983 జనవరిలో రూలింగ్కి వచ్చింది అన్న ఎన్టీఆర్. ఇంకా అన్న ఎన్టీఆర్ వచ్చినాక మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పోయింది, తెలుగు తల్లి విగ్రహం వచ్చింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్, తెలుగు తల్లి పేరు మీద విగ్రహాలు వచ్చినాయి. ఇక తెలుగు తల్లి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంజస్టిస్ మళ్ళీ జరిగింది. అట్లా రకరకాల ఇంజస్టిస్ జరిగింది. మళ్ళీ 1991 తర్వాత మళ్ళీ తెలంగాణ కాన్సెప్ట్ లేటర్ ఫేస్ ఆఫ్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకా తెలంగాణలో ముఖ్యమైన పాత్ర కేసీఆర్. 2001 ఏప్రిల్ 27 ఇంకా జరుగుతుంది ఈరోజే సభ వరంగల్లో. ఫౌండేషన్ డే ఏప్రిల్ 27లో స్టార్ట్ చేసిండు. ఇంకా తెలంగాణలో ఉన్న ఆట మాటతోన కొంచెం వాక్చాతుర్యం ఉంది సార్కు. తిక్కలేస్తే ఇంత థమ్స్అప్ తాగిపోతాడు. ఆధునిక దేవాలయాలు పోయి తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడితే నాలుకే చీరేస్తా అంటాడు, తలలు నరుకుతా అంటాడు. నరికే దేవుని కెరగా అని మాట గట్టిగా మాట్లాడుతాడు. అట్లా అంటే తెలంగాణ కోసం వాక్చాతుర్యం వ్యక్తి. అప్పటికే గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ తెలుగు, ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఆయన. 1969 ఎర్లీ ఫేస్ ఆఫ్ మూమెంట్లో స్టూడెంట్ ఆయన. చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, అదేవిధంగా వెంకయ్య నాయుడు, కేసీఆర్ వీళ్ళంతా స్టూడెంట్స్ ఎట్ ద టైం. ఇప్పుడు లీడర్లు అయ్యింది. అంటే తెలంగాణ రావాలంటే తెలంగాణ సమస్యలను ప్రజలకు తెలపాలి. తెలినప్పుడు సపోర్ట్ తీసుకుంటాం. జనబలం ఉండాలి. జనం ఉంటే ధనం వస్తుంది, ధనం ఉన్నా జనం వస్తుంది. మేంటే 10 కోట్లు ఉన్నాయనుకో, పొలిటికల్ మీటింగ్ పెడితే జనాలు వస్తారు, మంచిగా 500 ఇస్తాం. మీ దగ్గర జనం ఉందనుకో, మీకే ఇచ్చిపోతారు 2 కోట్లు ప్రజలను తీసుకురారు. మీ దగ్గర ఏముంది అంటే జనమన ఉండాలి, ధనమన ఉండాలి. కేసీఆర్కు మాట వాక్చాతుర్యం ఉంది, డబ్బులు లేవు ఆనాడు. ప్రజలను గ్యాదర్ చేసిండు మాటతోన, ఆటతోన. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో. తెలంగాణ వస్తే బాగు, లేకుంటే నేను చస్తానాడు అనేటప్పుడు ఓయమ్మ మా సార్ చచ్చిపోతారంట అని గ్రామీణ ప్రాంత ప్రజలు భయపడ్డారు. అదేవిధంగా అయితే జైత్రయాత్ర, లేకుంటే శివయాత్ర. ఇఫ్ తెలంగాణ వీ కెన్ బ్రింగ్, వీ కెన్ సెలబ్రేట్, అదర్వైజ్ ఐ కెన్ డై ఫర్ తెలంగాణ, యూ కెన్ సెలబ్రేట్. తెలంగాణ చనిపోతా నేను, మీరు సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇంకా తెలంగాణ ప్రజల రక్తం ఉడుకుతుంది. ఓయమ్మ ఏంది సార్ ఇట్లా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజల కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తుంటాడు. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే వెన్ ద పిన్, ఎప్పుడైతే పిన్ను గుచ్చుకున్నదో, ముళ్ళు గుచ్చుకున్నదో పంటితో తీస్తుంటాడు. కట్టుకున్న పిల్లం కూడా అన్నదన్నమాట. అంత మాట అన్నాడు. అనేటప్పటికీ ఇంకా ఉబ్బిపోయారు. ఒకడొకడు 90 తాగుతాడు, 180 తాగిండు. అవి జై తెలంగాణ కూడా పోయి. ఇంకా ప్రజలు అట్లా కళ్ళల్లో నలుసు పడితే నాలుకతో తీస్తుంటాడు సార్. ప్రజల కళ్ళల్లో దుమ్ము, డస్ట్ పడితే నాలుకతో తీస్తాడంట వచ్చి. 20 ఏళ్ళు ప్రేమించుకున్న లైలా మజ్ను కూడా మాట అన్నారు. అనేటప్పటికీ ప్రపంచంగా ఉడికిపోయింది. ఓ అబ్బా మా సార్ ఇంకా ఏమైనా కావాలి ససారంట అని కోట్ల మంది జనాలు సపోర్ట్ చేసి, అందువల్ల తెలంగాణ రావడానికి కారణమైంది. కారణం ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ మాండలికంలో మాట్లాడటం, ప్రజల భాష తెలవటం, కింది స్థాయి నుంచి ఆయన ఎదగటం, ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇవన్నీ ప్లస్ పాయింట్లు ఆయనకు. మొత్తం మీద ఏదున్నా తెలంగాణ తీసుకురావడం అనేది జరిగింది. అంటే అక్కడ జరిగిన 2001 నుంచి వివిధ కమిటీలు, కమిషన్లు ఏమి ఇచ్చారు, అవి రిపోర్ట్లు ఏమి ఇచ్చినాయి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, రకరకాల కమిటీలు ఏం చెప్పినాయి, అవన్నీ ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో వస్తాయి. సో ఇట్లా అన్ని అంశాలు కూడా మనకు కులంకషంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మన క్వశ్చన్లు ఎట్లా అడిగినా కూడా రాయగలుగుతాం. మనకు ఇప్పుడు దీపం వెలిగించాలి, నూనెనే లేని దీపం ఎట్లా వెలుగుతుంది? ఆ నూనె ఆయిల్ అనేది మీ సబ్జెక్ట్. ఆ దీపం ఉంటే, నూనె ఉంటే నువ్వు దీపం వెలిగించవు తెల్లారులు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది మన రక్షణ అకాడమీలో జరుగుతుంది. మీరు రెగ్యులర్గా రావాలి, క్లాస్ వినాలి, చెప్పింది నోట్స్ రాసుకోవటం, లేదంటే మెటీరియల్ అని ఇస్తాం, రాసుకొని దాన్ని అదే రోజు ఇంటికి రివిజన్ చేసుకోవాలి. అట్లా టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్ రాయించడం, దాన్ని ఎట్లా రాయాలి, మెయిన్స్ ప్రిలిమ్స్లో ఎట్లా అడుగుతాడు, మెయిన్స్లో ఎట్లా అడుగుతాడు, ఆ రెండింటిని క్లారిటీ ఉండాలి మనకు. మేబీ ద ఎగ్జామినర్ హౌ ఈ ఫ్రేమ్స్ క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ హౌ వీ కెన్ రైట్ ఇన్ మెయిన్స్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ we should expect expected questions, model questions and answers. మళ్ళీ ఒకటో రెండో మీరు ఇంటికి అడిస్తే రాసుకొని రావాలి. అంటే అట్లా పట్టుదల ఉండాలి. ఇక ఒక 6 నెలలు 8 నెలలు కష్టపడితే జాబ్ ఎందుకు రాదు, అదే వస్తుంది. ఇదన్నా చంద్రయాన్ 5 చంద్రబాబు అక్కడ పోనీకి
సింపుల్ గ్రూప్ వన్ అనేది సింపుల్ జాబ్ ఇది. అంతరిక్షాలకు పోయి వస్తలేం, సునీత విలియమ్స్ పోయింది, 6 నెలలు పై చిలుకున్నట్టుంది. ఆడ ఉండనక్కర్లేదు, కడుపుండ తినాలి, క్లాస్ రూమ్లో కూర్చోవాలి, మంచిగా చదువుకోవాలి. అంటే ఈ రక్షణ అకాడమీలో ఏం చేస్తున్నామంటే మీరు పూర్తిగా సబ్జెక్టు నేర్చుకోవడానికి ఒకటి, నేర్చుకున్న సబ్జెక్టును క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో రాయటం ఒకటి, ప్రాక్టీస్ చేసుకోవటం ఒకటి. ఈ 3 మర్చిపోదు. ఇంకా ఆ 3 ఎవరైతే చేస్తారో సక్సెస్ మీ ముందుకు వస్తుంది. ఆ రక్షణ అకాడమీ మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకా అట్లా కాబట్టి అట్లా తయారయ్యడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పట్టుదల ఉండాలి. మనిషి 0 నుంచి హీరో కావాలి, గల్లీ నుంచి ఢిల్లీకి ఎదగాలి, భూమి నుంచి యూనివర్సల్ లెవెల్ ఎదగాలి, ఎర్త్ టు యూనివర్స్, లోకల్ టు గ్లోబల్ ఎదగాలంటే అంచె పట్టుదల ఉండాలి. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్. శాశ్వతం ఏది కాదు భూమి మీద. పట్టు వదలకుండా ప్రయత్నం చేయడమే తర్వాయి. ఆల్ కంపోజిట్ థింగ్స్ విల్ డికే, స్ట్రైవ్ అవే టు యువర్ గోల్. అన్నీ నశిస్తాయి భూమి మీద, ఏది పర్మనెంట్ కాదు. ఇక్కడ నీ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చేయాలి, ముక్కుల రక్తం కారుతున్నట్లే కూర్చోవాలి. అంటే అంత పట్టుదల ఉండాలి, పోరాట తత్వం ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం రాదనుకోవాలి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉద్యోగం రాదనుకోవాలి, నీకు తప్ప ఇంకెవరికి ఉద్యోగం రాదనుకోవాలి. యు ఆర్ ద రైట్ క్యాండిడేట్, ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్, ఇట్ ఈస్ ద రైట్ టైం టు బికమ్ యాజ్ ఎ ఆఫీసర్. పట్టుదల ఉండాలి. కాబట్టి అది ఉన్నప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ కులంకషంగా చెప్తాం. సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటే కదా నువ్వేం చేసినా నడుస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దాని క్వశ్చన్ రూపంలో మనం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇక్కడ కూర్చోండి జాబ్ ఎందుకు రాదని నేను చూసుకుంటాను. నా సబ్జెక్ట్ విషయాలు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఈ 2 కలుపుకుంటే అదేవిధంగా మీకు ఎక్కువ మార్కులు, గరిష్ట మార్కులు మ్యాక్సిమం ఎట్లా సాధించాలి అనేది నేను చూపెడతాను. లాస్ట్ నోటిఫికేషన్లు కూడా ఎంతోమంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు. అది 2016 నోటిఫికేషన్లో అయితే 150, గ్రూప్ 2లో 146 మార్కులు మన నోట్స్ నుంచి వచ్చినాయి. అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి మార్కులు. కాబట్టి అంత రాకుండా ఒక 4-5 మార్కులు అటు ఇటు అయినా మ్యాక్సిమం మార్క్స్ అందరికన్నా ఎక్కువ ఎట్లా సాధించాలి అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. కాబట్టి మీరు రక్షణ అకాడమీలో మీకు పూర్తిగా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. 25 ఏళ్ళ నుంచి నేను కూడా టీచింగ్ చేస్తున్నా, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మూమెంటు. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ మీకు తెప్పించే బాధ్యత మాది. రెగ్యులర్గా రావాలి, కూర్చోవాలి, క్లాస్ వినాలి, నేర్చుకోవాలి. అంతే. మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఇక సెల్ ఫోన్లు ఒక్కటి పక్కన పెట్టాలి, అంటే అప్పుడు మెసేజ్లు వస్తుంటాయి. సెల్ ఫోన్ పక్కన పెట్టి చదువు నేర్చుకోవాలి. అప్పుడు సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది మనకు. కాబట్టి బ్రహ్మాండంగా చదవాలి ఒకటి. కాబట్టి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎప్పుడన్నా రాదు. ఒక 6 నెలలు అవుతుందా, 3 నెలలు అవుతుందా, 7 నెలలు అవుతుందా, ఎప్పుడన్నా కానీ మనం చదవడానికి 8 నెలలు అవుతుంది కదా. మరి ఎమ్మడే వచ్చినా కూడా మనం రాయగలుగుతామా? వీఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో క్లారిటీ అబౌట్ అవర్ సిలబస్ అండ్ సబ్జెక్ట్. లేటర్ వి థింక్ అబౌట్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వేయలే, గతంలో వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసినాం, అదే నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తక్కువ పోస్టున్న మంచి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్ ముందు 2028లో కూడా నోటిఫికేషన్ వస్తుంది, ఇది ఫిలప్ చేసి. కాబట్టి లైన్లో ఉంటే తక్కువ టైంలో మంచి గ్రూప్ 1 జాబ్ వస్తుంది, ఒక హోదా వస్తుంది, మొత్తం మీద కుటుంబానికి ఉన్న దరిద్రం అవుతుంది జాబ్తోన. ఇంకా లేదంటే ఏ జాబ్ చేసుకున్నా సాటిస్ఫై ఉండదు, తక్కువ శాలరీ, ఉన్న ఖర్చులు సరిపోవు, హోదా ఉండదు, గౌరవం ఉండదు, ఏముండదు. ఒకవేళ ఆఫీసర్ అయితే స్టైల్ మారుతుంది, రాత మారుతుంది, తరాలు మారుతాయి, తలరాతలు మారుతాయి. దానికోసం పోరాటం చేయాలి. ఇక్కడ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టెస్టులు కండక్ట్ చేస్తారు, ఎగ్జాములు నిర్వహిస్తారు, వాటి మీద కరెక్షన్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తారు. పూర్తిగా మీకు ఏ రకంగా ఇబ్బంది రాకుండా ఇక్కడ పూర్తిగా న్యాయం జరుగుతుంది నాకు తెలిసి. కాబట్టి మళ్ళీ మీరు క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు మీకు ఏంటి అనేది. ఆ టైమింగ్స్ని ఫాలో అయ్యి క్లాస్ రన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం మనం క్లియర్గా సబ్జెక్టుకి సంబంధించి. తెలంగాణ మూమెంటు, ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, దాని తర్వాత తెలంగాణ హిస్టరీ కూడా. తెలంగాణ హిస్టరీ కూడా ఇంపార్టెంట్, శాతవాహన కాంచి నిజాంల వరకు. వీటన్నిటి మీద క్లారిటీ తెచ్చుకుంది. ఇంకా డౌట్స్ ఉన్నాయా సార్? రన్నింగ్ నోట్స్ అవసరం లేదు. అంటే ప్రిలిమ్స్కి సంబంధించే, మెయిన్స్
ఆ రన్నింగ్ నోట్స్ ఇప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఏమైందని మీకు టైం వేస్ట్ అవుతుంది. రెండోది నేను చెప్పింది మీకు అర్థం చేసుకోవడానికి టైం ఉండదు. మళ్ళీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు మీరు, రాసేటప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం కష్టం. మెటీరియల్ అవసరం నేను ప్రొవైడ్ చేస్తాను మేడం. బుక్స్ మనదే ఉన్నది ఇస్తాను మీకు. ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విచ్ బిలాంగ్స్ టు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అండ్ ఐ కెన్ ప్రొవైడ్ ఇట్ మెటీరియల్. దాన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు లిజన్ వినాలి. విన్న తర్వాత మైండ్లో కూర్చి ఇంటికి వెళ్ళి చదివేటప్పుడు ఏమైతే రివిజన్ ఈజీగా అవుతుంది. మనం విన్నప్పుడు ఇఫ్ వీఆర్ నాట్ కేర్ అబౌట్ ద లిజనింగ్ ద చాప్టర్స్, ఇంటికి పోయి చదివితే అర్థం కాదు, ఇదేందో అని క్లారిటీ రాదు. ఆ లింకప్ ఇబ్బంది అవుతుంది. ఆ లింకప్ కోసం పూర్తిగా కాన్సన్ట్రేషన్ లెసన్ మీదనే ఉంచి చదవండి. ఉన్నప్పుడు మీకు ఈజీ అవుద్ది, సబ్జెక్టు తెలుస్తుంది. పుస్తకం రివిజన్ చేసుకుని కూడా ఆలోచన వస్తుంది, ఓహో ఇదా అని. వినటం ఇంపార్టెంట్. ఇంకా రన్నింగ్ నోట్స్ అంటే అవసరం లేదు, నాకు తెలిసి మెటీరియల్ ఇస్తాం కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు దానికి సంబంధించి. ఇంకా మేడం సిలబస్ ఉంటుంది, సిలబస్ కానీ వెయిటేజ్ ఏమైనా తగ్గుతుందేమో అనేది ఒక డౌట్. సిలబస్ ఉంటుంది. ఇప్పుడు కమిటీ బాలకృష్ణారెడ్డి సార్ కమిటీ వేశారు కదా, కాబట్టి మార్క్స్ ఏమైనా తగ్గించవచ్చు అంతే. ఇప్పుడు 150 మార్కులు ఉన్నది 100 చేస్తారేమో, ఎకానమీలో 150 ఉన్నది 100 చేస్తారేమో తప్ప పూర్తిగా అయితే తీసే అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికి కూడా పిల్లలు చదివి ఉన్నారు కదా, ఒకటేసారి మారిస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 150 నుంచి 100 మార్కులు డిగ్రీలు చేస్తాం చూడాలి. దానికి ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ 50 మార్కులు పెట్టి 150 మార్కుల పేరు ఒకటే చేస్తారేమో. అంటే ఏమొస్తుందో తెలియదు, కానీ సబ్జెక్ట్ అయితే అదే ఉంటుంది. మరి అదే వచ్చినంత వరకు మనం కొద్దిగా వెయిట్ చేయాలి అంతే. ఏం మార్పులు చేస్తారని ఈ లోపు ఏమన్నా మాకు సమాచారం అంతే మీకు కూడా ఇస్తాం. అది ఇంకా మేడం అంతేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రెగ్యులర్గా రండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా? రైట్, ఓకే.